వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 13వ తారీఖునే పోలింగ్ అయిపోయింది. చాలా గ్యాప్ ఎక్కువగా ఉండడంతో మన వాళ్ళలో చాలా ఎక్కువ ఉత్కంఠ ఉంది. పైగా అసెంబ్లీ ఎన్నికలు కూడా అవడంతో ఈసారి అధికారం చేతులు మారుతుందా, కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా, లేక అరాచక ప్రభుత్వంగా పేరుపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా? ఇలాంటి ఒక కన్ఫ్యూజన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలున్నారు. ఓటు ఎవరికి వేసారో వాళ్ళకి తెలుసు, కానీ ఎవరు ఓటు ఎవరికి వేసారో వాళ్ళకి తెలుసు, కానీ మిగతా ప్రపంచం అంతా ఎవరికి ఓటు వేసిందో తెలియదు కదా. ఆ టెన్షన్లో, ఆ కన్ఫ్యూజన్లో, ఆ ఉత్కంఠతో ఆంధ్రప్రదేశ్ అంతా ఊగిపోతుంది. ఒకటి, పార్టీలకి ఎలాగో ఉత్కంఠ ఉంటుంది. చాలా కష్టపడ్డాం, చాలా ప్రచారం చేసాం, చాలా ఖర్చు పెట్టాం, అధికారం వస్తుందా రాదా, ఏంట్రా బాబు టెన్షన్ ఏంటి అని. సో ఈ మధ్యలో సర్వే సంస్థలు లేకపోతే రాజకీయ పార్టీల సొంత సర్వేలు, వీళ్ళు ఇప్పుడు నాకు తెలిసి పోలింగ్ అయిపోయినాకే పలు దఫాలుగా సర్వేలు చేశారు. రకరకాల కోణాల్లో ఎవరికి ఓట్లు వేశారు, లేకపోతే ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఏ పార్టీకి ఓటేశారు, ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు ఏంటి, మహిళలు ఎవరికి వేశారు, దళితులు ఎవరికి వేశారు, బలహీన వర్గాలు ఎవరికి వేశారు, మైనార్టీలు ఎవరికి వేశారు, యువత ఎవరికి ఓట్లు వేశారు, తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఎవరికి వేశారు, అందరికంటే మిన్నగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఓట్లు వేశారు. ఇలా ఒకటి కాదు, రకరకాల ఈక్వేషన్స్ అన్ని బేరీజ్ వేసుకుంటూ సర్వేల మీద సర్వేలు, అంచనాల మీద అంచనాలు, బెట్టింగుల మీద బెట్టింగులు చూస్తూనే ఉన్నాం. అయితే రేపు 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. జూన్ 1న, జూన్ 4న అసలు పోల్స్ ఫలితాలు వచ్చేస్తాయి, కౌంటింగ్ కాబట్టి. 1వ తేదీ వరకు ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఈ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి అధికారికంగా చెప్పడానికి లేదు, కానీ అనధికారికంగా ఎవరి కాళ్ళు ఎప్పుడో గోడ దూకేశారు. సోషల్ మీడియాలోను, యూట్యూబ్ ఛానల్స్లోను విచ్చలవిడిగా ఎవరు అధికారంలో రాబోతున్నారని చెప్పేశారు. అడిగిన వాళ్ళు లేడు, పట్టించుకునేవాడు లేదు. ఏదో ఇంగ్లీష్లో సామెత చెప్తారు, కమర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చక్కర్స్ అని అట్లా జరిగిపోతూ ఉంది. సో ఈ సందర్భంలోనే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి ఆ ఉత్కంఠ భరించలేక, లేకపోతే ఏదో ఒకటి కొంత బెట్టింగ్లకు సంబంధించిన ఉప్పు అందించాలి కాబట్టి, ఆ బెట్టింగ్ రాయలను పోషించాలి కాబట్టి రకరకాల అంచనాలు, రకరకాల విశ్లేషణలు. ఏదో అంటారు కదా, ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్టుగా మూడు ఒకలా కనపడుతోంది. పోలింగ్ ముందు ఎలాంటి మూడు ఉందో, పోలింగ్ నాడు ఎలాంటి మూడు ఉందో, పోలింగ్ తర్వాత కూడా అదే మూడు ఉంది. పెద్దగా ఇంకా మూడు పెరిగింది కానీ మూడు తగ్గల. కానీ దాన్ని కొంచెం డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతోనో లేకపోతే ఏంటో తెలియదు, కానీ కొత్త ఈక్వేషన్స్ అన్ని తెర మీదకి వస్తున్నాయి. ఎవరెవరో వస్తున్నారు తెర మీదకి వచ్చి వాళ్ళ విశ్లేషణలు చెప్పేస్తున్నారు. సరే, ముందు నుంచి మేధావులుగా ముద్రపడిన వాళ్ళు, లేకపోతే వైసీపీతో అంటకాగుతూనే తమ మేధావితనాన్ని వెళ్ళగక్కుతున్న వాళ్ళు చాలామంది, వీళ్ళు కూడా తెర మీదకి వస్తున్నారు, రకరకాల విశ్లేషణలు చెప్తున్నారు. ఓకే, వాళ్ళ స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది, అది మనం గౌరవించాలి. అయితే అసలు నిజానికి ఏం జరుగుతుంది? ప్రజలు ఓట్లు వేశారు, ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత గొంతుచించుకున్నా, ఎన్ని వామిటింగ్స్ చేసుకున్నా ఆ పెట్టెల్లో ఉన్న తీర్పు మారదు. మధ్యలో జరగాల్సిన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ రూమ్స్లో ఏదో కొంత డిస్టర్బ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రయత్నించారు, అది నెరవేరలేదు. కౌంటింగ్ రోజు ఏదో చేయాలని చిన్న ప్రయత్నాలు ఏదో జరుగుతూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఇటు ఈసీని నోటుకు వచ్చినట్టు తిడుతూనే అటు కౌంటింగ్ ఏజెంట్లుగా పెడుతున్న వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు, ఉచిత సలహాలు లేకపోతే గట్టి సలహాలు ఇస్తున్నారు. మీరు ఎవరో చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, అవసరమైతే ఆర్గ్యూ చేయండి, అంతేగాని దేన్ని తేలిగ్గా వదలొద్దు, ఇట్లా రకరకాల సలహాలు ఇస్తున్నారు. మరి ఆయన మీద ఈసీ ఎందుకు చర్య తీసుకోవడం లేదో అర్థం కావట్లా. ఎందుకంటే ప్రభుత్వ సలహాదారుగా ప్రజాధనంతో ఆయన ఉండి ఈసీని నోటుకు వచ్చినట్టు తిరుగుతుంటే మరి ఎందుకు ఊరుకుంటున్నారు అనేది అదొక సబ్జెక్ట్, అది నడుస్తుంది. సో ఇక్కడ నిజానికి చాలా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి, చాలా సంస్థలు
ప్రజాభిప్రాయాన్ని పసిగట్టే ఆ నాడిని ఆ పల్స్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రాంతాల వారీగా, డెమోగ్రఫికల్గా, జెండర్ వైజ్, ఏజ్ వైజ్, సోషల్ స్టేటస్ వైజ్ రకరకాలుగా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఇట్లా రకరకాలుగా సర్వీస్ వేస్తున్నారు. ఈ వేస్తున్న క్రమంలో ఎలాంటి అధ్యయనం జరుగుతోంది, ఎలాంటి అంచనాలు వస్తున్నాయి? పోలింగ్ ముందు ఒకలా, పోలింగ్ రోజు ఒకలా, పోలింగ్ తర్వాత ఒకలా ఉందా అసలు? లేదు, పోలింగ్ ముందు ఎలా ఉందో పోలింగ్ రోజు అలాగే ఉంది, పోలింగ్ తర్వాత కూడా అలాగే ఉందా? రెండోది. మూడో ఆప్షన్, పోలింగ్ ముందు ఎలా ఉందో పోలింగ్ రోజు ఇంకొంచెం అదే ఒపీనియన్ పెరిగి పోలింగ్ తర్వాత అదే ఒపీనియన్ మరింత దాన్ని ఏమంటారు, క్రిస్టలైజ్ అయిందా, ఘనీభవించిందా, ఇంకా బలపడిందా? ఈ మూడిట్లో ఏది జరుగుతోంది అనేది కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇవాళ. దీని మీద మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే రైజ్ సర్వే సంస్థ ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు మనతో. అండ్ పైనీర్ సర్వే సంస్థ ప్రతినిధి శ్రీనివాస నాయుడు మనతో చర్చలో పాల్గొంటున్నారు. సో ముందుగా ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా ప్రవీణ్, ఫస్ట్ క్వశ్చన్ అసలు నాది, అంటే చాలా సంస్థలు చేస్తున్నాయి, మీ సంస్థ చేస్తుంది. మీ సంస్థ ఇచ్చేది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా నేనేమి సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. కానీ మీరు గత ఎన్నికలప్పుడు ఒక రెండు సందర్భాలు తెలంగాణ ఎన్నికలతో సహా చేసినప్పుడు ఆ రిజల్ట్ కొంచెం వాస్తవానికి దగ్గరగా వచ్చింది. మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ నేను ఫాలో అయ్యేదాన్ని. ఓకే, సరే, అది ఒక పార్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఎందుకు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి, ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్స్ చేసినప్పుడు ప్రజలు ఎలాంటి ఒపీనియన్ వ్యక్తపరిచారు? పోలింగ్ రోజు అంటే ఎగ్జిట్ పోల్ తరహాలో చేస్తాం కదా, పోలింగ్ రోజు ఎలాంటి ఒపీనియన్ వ్యక్తమైంది? అంతకుముందున్న ఒపీనియనే పోలింగ్ రోజు కూడా అనిపించిందా, లేకపోతే రివర్స్గా అనిపించిందా, లేకపోతే ఇంకా ఎక్కువ ఇదిగా అనిపించిందా? రెండు. మూడవది, పోలింగ్ తర్వాత పాత ఒపీనియనే ప్రతిబింబించిందా, లేక ఇంకా బలోపేతంగా ప్రతిబింబించిందా? ఈ మూడు చెప్పమన్నప్పుడు ఏం చెప్తారు మీరు? మీరు థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. యాక్యురేట్గా చెప్పాలంటే థర్డ్ ఆప్షనే కరెక్ట్. వాస్తవానికి ఏంటంటే ప్రజలు మానసికంగా పోలింగ్ బూత్కు వెళ్లే ముందే మానసికంగా సిద్ధమయ్యారు. సిద్ధమైనప్పుడు మనం ఏంటంటే ప్రీ పోల్ సర్వే చేస్తాం. ప్రీ పోల్ సర్వే చేసినప్పుడు అప్పుడు ఎగ్జాక్ట్గా మనం కొన్ని ఫిగర్స్ ఇచ్చాం. ఎగ్జిట్ పోల్స్ అలాంటివి మనం చెయ్యం. కానీ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండవు. ఎందుకంటే ఒక మనిషి పోలింగ్ స్టేషన్ నుంచి పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి పెట్టి చెప్పమంటే అసలు యాక్యురేట్గా కరెక్ట్గా చెప్తాడనేది నేనైతే అనుకోను. మనం ఎగ్జాక్ట్ ఏమన్నామంటే 108 to 120 వస్తాయి అనుకున్నాం. అది యాజ్ పర్ రైజ్ సర్వే. నా వరకు నేను వస్తున్నాను యాజ్ పర్ రైజ్ సర్వే. ఎప్పుడు పోలింగ్ ముందు అనుకున్నారా? తర్వాత పోలింగ్ తర్వాత హలో పోలింగ్ ముందు అనుకున్నారా 108 to 120 అని? ప్రీ పోల్ సర్వే 120 వరకు రీచ్ అవుతుంది అనేది ప్రీ పోల్ సర్వే మనం ఇచ్చాం. ఎవరు కూటమి? అది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటుంది. తర్వాత ఏదైతే పోస్ట్ పోల్ సర్వే చేసామో అది June 1st ఈవినింగ్ రిలీజ్ చేస్తాము. పోస్ట్ పోల్ సర్వేలో ఇంకా అదనంగానే సీట్లు వస్తున్నాయి. కూటమికి 108 to 120 ఏదైతే ఇచ్చామో అదనంగానే వస్తున్నాయి. సో వాళ్ళు ఏదైతే ఒక భావంతో వెళ్ళారో పోలింగ్ బూత్ కి అది కాస్త ఎక్కువ అయింది కానీ ఎక్కడా తగ్గలేదు. మీరు ఇచ్చిన మూడు ఆప్షనే కరెక్ట్ అని నేను చెప్తాను. రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రవీణ్, ఈ సామాజిక వర్గాల వారిగా కూడా ఈక్వేషన్స్ చేస్తున్నారు. సహజం, న్యాచురల్లీ రాజకీయం అంటేనే కులాల ప్రాతిపదికన జరుగుతూ ఉంటాయి. మా కులమోడు ఎక్కువ ఉంటే మా వాడికి టికెట్ ఇవ్వాలి, ఆ కులమోడు ఎక్కువ ఉంటే ఆ కులపోడికి టికెట్ ఇవ్వాలి. ఏ కదా రాజకీయం అంటేనే అది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఉత్తరాంధ్రలో మనం గోదావరి జిల్లాలోకి వచ్చే ముందు ఉత్తరాంధ్రలో కాపులు, తూర్పు కాపులు ఎక్కువగా వైసీపీ వైపు ఉన్నారు అనే ఒక ఇది ప్రచారం చేస్తున్నారు. మరి అది ప్రచారమా నిజమా అనేది నాకు తెలియడల్లా. మీ అబ్జర్వేషన్లో ఏం తెలుస్తోంది?
ప్రచారం సార్ వికే గారు, ప్రచారం అంటే ఎవరు చేస్తారంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే చేస్తారు. రాజకీయ నాయకుల వ్యాఖ్యల మీద ఆధారపడి మనం ఎలాంటి డేటాని విశ్లేషించలేము. అంటే వాళ్ళ రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల కస్టడీలో ఉన్న మీడియా కూడా చేస్తుంది కదా. చేస్తుంది. ఇప్పుడు మీడియా అనేది కంప్లీట్గా ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సర్వే సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకోవాలి కాబట్టి, అంటే ఈ రోజుతో సర్వే ఆపేస్తున్నామంటే మనం ఏదైనా ఇచ్చేయచ్చు. సర్వే సంస్థలు విశ్వసనీయత కాపాడుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా యాక్యురేట్ ఫిగర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున వేరే రాజకీయ నాయకుడు లేకపోతే వేరే పార్టీ ఈ సదరు సర్వే సంస్థలను అప్రోచ్ అవ్వదు. అందుకని వీళ్ళందరూ ఒకే ఘాటను కడతారు కాబట్టి. తర్వాత మీరు ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే కులాల ప్రాతిపదికన అన్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంది. మనం కర్ణాటకలో యాక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చాము, అలాగే తెలంగాణలో కూడా ఇచ్చాము. తెలంగాణలో కూడా ఇంత లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కులాల వారీగా విభజన జరిగిపోయింది. పార్టీల వారీగా మనుషులు కూడా చీలిపోయారు. కులాల వారీగా విభజన జరిగింది. మీరు అంటున్నారు ఉత్తరాంధ్ర విషయంలో అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ పనిచేసాయి. సపోజ్ శ్రీకాకుళం తీసుకోండి, అక్కడ తెలుగుదేశం పార్టీ పట్టున్న ప్రాంతం, అదే రిజల్ట్ అనేది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. విజయనగరం తీసుకోండి, విజయనగరంలో మాత్రం తూర్పు కాపుల ప్రభావం ఉంది. తూర్పు కాపులు అంటే అక్కడ బీసీ కాపులు వస్తారు. బీసీ కాపుల ప్రభావం స్పష్టంగా ఉంది. అందుకనే అక్కడ ఎంపీ క్యాండిడేట్ని పెట్టుకున్నా ఇంకొకరిని పెట్టుకున్నా వాళ్ళు కులాల ప్రాతిపదికనే పెట్టుకుంటారు. తర్వాత ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి ఇక్కడ కూడాను కులాల ప్రాతిపదికన ఉండదు. అక్కడ ఏంటంటే ప్రశాంత జీవనాన్ని కోరుకుంటారు. అక్కడ కాస్త డిస్టర్బ్ అయింది కాబట్టి రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల డిస్టర్బ్ అయింది. అలాగే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఒక ఎంఆర్ఓ హత్యనండి, లేకపోతే కేవలం ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు. ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయి. సో ఎటొచ్చి మీరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మాత్రం ఇది పనిచేస్తుంది. క్యాస్ట్ ఈక్వేషన్ ముఖ్యంగా అక్కడ పోలరైజేషన్ ఏంటంటే కాపులు బీసీలు కొంతవరకు కలవరు. కాపు వర్సెస్ సెట్టిబల్జే ఉంటుంది. కానీ ఈసారి ఫస్ట్ టైము కాపు సెట్టిబల్జీ ఈక్వేషన్ కూడా బలంగా పనిచేసింది. అదంతా కూడా కూటమి వైపు పనిచేసింది. స్పష్టంగా అది మనం గమనించవచ్చు. మీరు రాసుకోండి, రిజల్ట్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్లియర్ మ్యాండేట్ వస్తుంది కూటమికి. వస్తే ఒక 6 నుంచి 7 వరకు రావచ్చు అవుట్ ఆఫ్ 34 వైఎస్ఆర్సీపీ. మిగిలినవన్నీ కూడాను కూటమి జాబితాలు మీరు గట్టిగా వేసుకోవచ్చు. గోదావరి జిల్లాలో కాదు మీ లెక్క ప్రకారం 6 నుంచి 7 వరకే కేవలం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి. ఉత్తరాంధ్ర రిమైనింగ్ 27 కూడాను కూటమికి వస్తున్నారు. ఉత్తరాంధ్ర తర్వాత ఉత్తరాంధ్ర ఎస్పెషల్లీ 34లో 22 నుంచి 25 వరకు కూటమికి వస్తాయి. కేవలం విజయనగరం జిల్లాలో కొంత పార్టు, అలాగే అరకు పార్లమెంట్ లో మేజర్ పార్టు వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. కానీ విశాఖపట్నం కానీ ఇటు శ్రీకాకుళం జిల్లా కానీ పూర్తి స్థాయిలో కూటమి వైపే ఉంది. నెక్స్ట్ మీకు అందరూ అనుకుంటున్నారు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ మనం ఈ ఉత్తరాంధ్ర ఆయన గోదావరి జిల్లాలకు సంబంధించి ఒకసారి ప్రసాద్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం మనం. తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అండ్ రాయలసీమ కూడా వెళ్దాం. ప్రసాద్ గారు, ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి మొదటి నుంచి అందరూ చెబుతున్నది ఏంటంటే అక్కడ కూటమి మంచి దూకుడు మీద ఉంది. అడ్డీ వైసీపీ ఏమైనా గెలిస్తే ఒక 8 to 10 అన్నట్టుగానే చెబుతూ వస్తున్నారు. అంతకుమించి పెద్దగా నేను ఎవరి నోట ఎక్కువ ఫిగర్ వినలేదు. నేను పోలింగ్ రోజు అదే ఫిగర్ విన్నాను, పోలింగ్ ముందు రోజు అదే విన్నాను, పోలింగ్ అయిపోయినాక 5 రోజుల వరకు అదే ఫిగర్ విన్నాను. ఈ 3 రోజులుగా మరి అది ఎందుకు ప్రచారం చేస్తున్నారో, ఎందుకు దాని మీద స్ట్రెచ్ చేస్తున్నారో, లేక ఇంకేదన్నా వీళ్ళకు కొత్త ఇది ఉందా తెలియదు, ఫీడ్బ్యాక్ ఉందా తెలియదు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అని అంటే ఉత్తరాంధ్రలో 50-50 ఉంటాయి, కాపులు అక్కడ తూర్పు కాపులు కూటమితో కలవలేదు, సంథింగ్ ఏదో ఒక లాజిక్ లేని ఈక్వేషన్ ఏదో చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీకు మనం 1983 నుంచి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఉత్తరాంధ్ర ఒకటి. అవును. మీకు ప్రతి తెలుగుదేశం పార్టీకి క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకున్న కూడా ఆ పార్టీయే. 2019లో మొన్న గెలిచిన స్థానాలు కూడా
శ్రీకాకుళం జిల్లాలోనే అచ్చెన్నాయుడు గారు కానీ అశోక్ కానీ గెలిచింది అక్కడ. అవును. అంటే విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ప్రజలకి కనిపించేది ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం కనబడింది. విశాఖపట్నం విధ్వంసంలో విజయసాయి రెడ్డి పాత్ర ఎంత ఉందో ఆయన ప్రభావం లేని ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా. ఓకే. ఆ ప్రభావం కొంత సత్యబాబు వల్ల విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దెబ్బతింది. అక్కడ బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ జిల్లా ఒకప్పుడు 10 స్థానాల నుంచి 12 స్థానాల నుంచి 9, ఇప్పుడు 9 అసెంబ్లీకి తగ్గిపోయింది. అంటే రాజకీయంగా ఏదైతే ఉత్తరాంధ్ర అనేది అంటే పూర్వకాలం మన వెంపటాపు సత్యం మాస్టర్ కానీ అలాంటి వాళ్ళందరూ ఉద్యమాల గడ్డ అంటే ఉత్తరాంధ్ర. ప్రభుత్వ వ్యతిరేకతకి మొట్టమొదటి నిదర్శనంగా నిలబడేది ఆ 3 జిల్లాలు. ఇంకా విశాఖపట్నం వచ్చేవాడికి ఈసారి ఎలా ఉంది? గతం మన సంవత్సరాలు దశాబ్దాలు లెక్కేసుకుంటే అలా అనుకుంటే అలా అనుకుంటే 2019లో ఏమైంది? తట్ట తిరగబడింది. తట్ట తిరగబడిందా లేదా? కాబట్టి నేను అనేది గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక నేను అనేది ఎప్పుడు కూడా గతం పునాదుల మీద అంచనాలు వేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ రాజకీయం మారిపోయింది. రాజకీయం మారిపోయి ఏమైంది 2019 ఇప్పుడున్న అందుకే అంటున్నా ఈ దఫా 2024 ఎన్నికల్లో పోలింగ్ ముందు ఎలాంటి గ్రౌండ్ కనిపించింది, పోలింగ్ రోజు ఎలాంటి గ్రౌండ్ కనిపించింది, పోలింగ్ తర్వాత ఎలాంటి గ్రౌండ్ కనిపిస్తుంది, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అఫ్ కోర్స్ ఓట్లు ఈవీఎంలో పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు మార్చలేదులే, కానీ ఏదో కొత్త ఏదో జరుగుతుంది. అంటే ఏం జరుగుతుందంటే పోస్ట్ పోల్ సర్వే కూడా జరిగింది. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు మనకు ఎలా పడ్డాయి, మన ప్రత్యర్థికి ఎలా పడ్డాయని వాళ్ళలో వాళ్ళు కామన్గా చేస్తారు, డిస్కస్ చేసుకున్నప్పుడు 13వ తేదీ ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీకి హామీ ఇచ్చాడో, ఏదైతే ఎమ్మెల్యేలకి మంత్రులకి చాలా గట్టిగా చెప్పి 90 నుంచి 100 వస్తున్నాం 130 వస్తున్నాం అని చెప్పింది, ఇది భ్రమలు తేలిపోయాయి 14వ తారీఖు నుంచి. అందుగురించే 15వ తారీఖున ఆయన క్యాడర్ని మళ్ళీ 15 రోజులు కీపప్ చేయడం కోసమే 151 అని చెప్పాడు. నిజంగా 151 వైసీపీకి వచ్చేటట్టయితే రాయలసీమ జిల్లాల నుంచి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్క సత్యబాబు మినహా మిగతా ఏ రాష్ట్ర మంత్రి విజయం గురించి మాట్లాడలేదు. రాజకీయమైన పాయింట్ మీరు ఇక్కడ గమనించండి. రాయలసీమ నుంచి ఒక్క నాయకుడు మాట్లాడలేదు. ఒక కమ్యూనిటీ పరంగా తీసుకుంటే రాయలసీమ రెడ్డిలో 49 స్థానాలు గెలిచిన రాయలసీమలో ఇంకా మీకు ఎక్కడ ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రవీణ్ గోదావరి జిల్లాలో కూడా ఎత్తాడు. కాబట్టి ఉత్తరాంధ్రలో తను చెప్తున్నది 6 నుంచి 7 స్థానాల 7-8 స్థానాలు ప్రవీణ్ చెప్తున్నమాట. 24లో 22 నుంచి 25 వరకు ఉంటాయి అనేది తన అంచనా. నేను చెప్పాను అనుకోకండి. 2021 సెప్టెంబర్ నుంచి మీరు 25 చెప్తున్నారు. అదే చెప్తున్నాను. నేను 34లో 25 ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఇంకేదైనా పోతే 29 వరకు వెళ్ళొచ్చని చెప్పాను. అవును. మీకు ఇవాళ విశాఖపట్నం జిల్లాలో అంటే బైఫర్కేటెడ్ విశాఖపట్నం జిల్లాలో 7 స్థానాలకి 7 స్థానాలు గెలిచే అవకాశం ఖచ్చితంగా. వైసీపీ అనేది విశాఖపట్నంలో తుడిచిపెట్టుకుపోతుంది. ఇంకా ఏదైనా కాస్త బలం ఏదైనా ఉందంటే కేవలం వ్యక్తిగతంగా 4 స్థానాలు పోటీ చేస్తున్న సత్యబాబు కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అక్కడ డిపాజిట్లు వస్తే గొప్ప. అంత స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పనిచేసింది. విచిత్రం ఏంటంటే అసలు హెచ్చరిలో బీజేపీ అనే అభ్యర్థి నామినేషన్ ఎలా వేస్తాడో ఆలోచించోట ఇప్పుడు గెలిచే స్థితిలో అంటే మీకు స్టాల్ వార్డ్స్ హెచ్చర్ల కాదండి, అది నేను దాంతో విభేదిస్తున్నాను. వాస్తవానికి అదేంటంటే అది తెలుగుదేశం పార్టీ సీటు, బట్ బీజేపీకి వెళ్ళింది. బీజేపీకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత వెనుకబడ్డాడు అనేది మనకున్న అంచనా. అది మనం ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాను. కాకపోతే వైసీపీకి తీవ్రమైన ఆయన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాకపోతే దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో వెనుకబడ్డారనేది నా అంచనా. సీటు వరకు కొంచెం క్లారిటీ లేదు. సో ఇక మనం గోదావరి జిల్లాలకు వద్దాం. ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో తను చెప్తున్నది ఏంటి 6 to 7 కంటే ఎక్కువ రావు వైసీపీకి అంటున్నారు. ఏ స్థానాలనే తర్వాత June 1 నాడు తను అందరూ డిక్లేర్ చేస్తారు. కానీ 6 to 7 అని 34లో అంటే కూటమికి 27
దగ్గర దగ్గర అంతే 34లో 27, 28 వరకు 27 వరకు కూటమికి వస్తాయనేది ఆయన ఖచ్చితంగా. అంటే ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ వచ్చి ఇంకా పశ్చిమ గోదావరిలోనే 1-2 స్థానాలు వైసీపీకి వస్తాయేమో. ఎందుకంటే పోలవరంలో కానీ చింతలపూడి కానీ ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో జరిగిన గందరగోళం కానీ జనసేన పార్టీకి సీట్లు ఇచ్చే విషయంలో కానీ కొంత డిఫరెన్స్ ఉండడం వల్ల అయితే మీరు ఉత్తరాంధ్రలో 25, గోదావరి జిల్లాలో 25 అంటే 50 స్థానాలు అక్కడికి వచ్చి స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఏంటి ప్రవీణ్ ఏంటి చింతలపూడి అలా డిఫర్ అవ్వలేదు. చింతలపూడి తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. ఒక పోలవరం అయితే మాత్రం కొంత గందరగోళం ఉంది. అది జనసేనకి ఇచ్చారు కాబట్టి అది కూడా లేట్ అయింది. ఆ ప్రాసెస్ అనేది ఏదైతే లేట్ అయింది. తర్వాత మెయిన్ ఏంటంటే అమలాపురం సెగ్మెంట్ లో మీరు క్లీన్ స్వీప్ చేసిన కూటమి క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే నర్సాపురం కూడా పార్లమెంట్ సెగ్మెంట్ చెప్తున్నారు. ప్రవీణ్ గారు 1-2 స్థానాలు అటు ఇటు అయినా సరే 25 ఖచ్చితంగా ఆ 5 జిల్లాలో వస్తాయి. ఏది ఉత్తరాంధ్ర ఈస్ట్ గోదావరి జిల్లాలు కలిపి 50 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒకటి అటు ఇటు అయినా కూడా అటు ఇటైనా అంటే నియోజకవర్గాలు మారచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏకీపిస్తారా ప్రసాద్ గారితో ప్రవీణ్ వీకే గారు నేను ఒక్కటి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి శ్రీకాకుళం మీరు జాగ్రత్త గమనించండి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా అండ్ నెల్లూరు ఇక్కడతో ఎలక్షన్ అయిపోతుందండి. దాంట్లో వెళ్దాం లేదు, అర్థమైంది నాకు. నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు 2, ఈ 2 చోట్ల 68 స్థానాలు ఉన్నాయి. 68 స్థానాల్లో 50 స్థానాలు కూటమివే అనేది ఆయన ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? అవకాశం ఉంది. మనం అంతేగా మీరు కూడా అదే చెప్తున్నారుగా. మీరు కూడా అదే చెప్తున్నారు. అంతే ఇచ్చాం కదా. మీరు కూడా అంతే ఇచ్చారు. 16 స్థానాలు వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందని ఇచ్చారు. అంటే ఎక్కడైతే నేను డిఫర్ అవుతానంటే ఎస్పెషల్లీ అరకు పార్లమెంట్ విషయంలో డిఫర్ అవుతానండి. ఎందుకంటే అక్కడ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి తప్పితే కూటమికి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. అవన్నీ కూడా ఒకటే రావాలి వస్తే అందరూ అదే చెప్తారు. అరకు పార్లమెంట్ అవుట్ ఆఫ్ 7 ఒక 2 గ్యారంటీ 3/3 కూడా వస్తుందేమో కూటమికి. అంతే తప్ప మెజారిటీ అక్కడ వైసీపీకి వెళ్తే అంటున్నారు. రైట్, మనతో శ్రీనివాస నాయుడు గారు ఉన్నారు. శ్రీనివాస నాయుడు గారు నమస్కారం. శ్రీనివాస నాయుడు గారు, ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి 34 స్థానాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన 34 స్థానాలు, ఈ 68 స్థానాల మీద మీ అంచనా ఏంటి? అంటే పార్లమెంట్ వైజ్ గా చెప్పమంటారా? కాదు గీత అంటే నాకు ఎలాగైనా సరే ఉభయ జిల్లాలో ఇన్ని స్థానాలు ఉన్నాయండి. చెప్పమంటారు ఉమ్మడి జిల్లాల్లో ఇన్ని స్థానాలు ఉన్నాయి. అవును సార్. ఇన్ని స్థానాలు అంటే 68 స్థానాలు. 68 స్థానాల్లో వాళ్ళకెన్ని వీళ్ళకెన్ని? శ్రీకాకుళం ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఈయన చెప్పినట్టు, ప్రవీణ్ గారు చెప్పినట్టు అరౌండ్ హెచ్చర్ల ఇస్ డౌట్ అండి. హెచ్చర్లో ఒకటి కానీ తీసేస్తే దగ్గర ఒక 6 కాన్స్టిట్యుయెన్సీస్ అండి. యాజ్ ఫార్ యాజ్ ఈ మన విజయనగరం కాన్స్టిట్యుయెన్సీ కానీ తీసుకుంటే, విజయనగరం ఎంపీ కనుక తీసుకుంటే చీపురుపల్లి ఒకటి అండ్ ఇది గజపతి నగరం ఒకటి, రైట్. అండ్ అరకు దగ్గరికి వచ్చేసరికి పాడేరు, అది ఒకటే తెలుగుదేశంకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అస్ కమింగ్ టు విశాఖపట్నం అనేసరికి మన ప్రసాద్ గారు చెప్పినట్టు 7కి 7 కూడా స్వీప్ అయ్యేటటువంటి పాసిబిలిటీ ఉంది. 7కి 7 కూడా. ఏదో వైజాగ్ నార్త్ ఏమో టైట్గా ఉంది, సౌత్ ఏమో టైట్గా ఉంది, అట్లాగే ఏమీ లేదండి. ఇవన్నీ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద పోస్ట్ ఎలక్షన్ అండి. అస్ కమింగ్ టు అనకాపల్లి అనేసరికి మాడుగులు ఒక్కటే వాళ్ళకి కొద్దిగా ఫేవర్గా ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయినేమో అక్కడ సీట్ చేంజ్ అయింది కదా, ముచ్చల్ నాయుడు గారు ఏమో అక్కడికి అనకాపల్లి ఎంపీ కింద పోటీ చేయడం, వాళ్ళ అమ్మాయి ఏమో ఇక్కడ పోటీ చేయడం, దీంతో వచ్చే ఆ ఒక్క సీటు కూడా పోయేటటువంటి అవకాశం ఉందన్నమాట.
అండ్ కమింగ్ టు కాకినాడ కాన్స్టిట్యుయెన్సీ అండి, అంటే అనకాపల్లి ఏమంటారు మీరు? అనకాపల్లి 7కి 7 బిఫోర్ ఎలక్షన్ అనకాపల్లి 7కి 7 కూటమికి ఫుల్ వచ్చే అవకాశం స్వీప్ అండి, ఉందంటారా? ఫుల్ స్వీప్ అండి, కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉందండి, ఓకే కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అది సో 26 అవుతున్నాయి అక్కడ. ఏదో రైట్. ఇక మనం ఉభయ గోదావరి జిల్లాలకు వద్దాం. కాకినాడ జిల్లా చెప్పండి. కాకినాడ పార్లమెంట్. కాకినాడ ఎస్ ఒక్కటే మన తుని ఒక్కటే కొద్దిగా డౌట్ అండి, ఇది మన తెలుగుదేశం పార్టీకి లూజ్ అయ్యేటటువంటిది తుని ఒకటి. ఓకే, అండ్ రిమైనింగ్ ఆల్ ద 6 కాన్స్టిట్యుయెన్సీస్ వీళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఓకే, రాజమండ్రి దగ్గరకు వచ్చేసరికి అనపర్తి సంథింగ్ విచ్ నీడ్ టు బి అబ్జర్వ్డ్ అండి, అంటే క్యాండిడేట్ ఎక్కడి నుండేమో అక్కడికి జంపింగ్ అయ్యింది కదా. అవును. ఇక్కడ మన ఫ్రమ్ ఇదేది మన తెలుగుదేశం అదే వాట్ అబౌట్ అమలాపురం? ఏమో బీజేపీలోకి ఏమో వెళ్ళిండు కదా. వాట్ అబౌట్ అమలాపురం? అమలాపురం ఎస్ ఇందాల ప్రవీణ్ గారు చెప్తే విన్నా, ఐ మీన్ ఇట్ మైట్ బి క్లీన్ స్వీప్ అండి, దట్ ఇస్ వాట్. ఓకే, రాజమండ్రి అయిపోయింది. నరసాపురం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది నరసాపురం అగైన్ దట్ మైట్ బి వన్ మోర్ క్లీన్ స్వీప్ కాన్స్టిట్యుయెన్సీ అండి. ఏలూరు? ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద పోస్ట్ ఎలక్షన్ అండి. ఓకే ఓకే, యా. ఏలూరు ఎస్, అది సారీ ఏలూరు చెప్పలా మీరు? ఏలూరు అగైన్ ఇట్ విల్ బి ఫుల్ స్వీప్ అండి, ఏలూరు కూడా. పోలవరం ఏదో చెప్తున్నారు ఇందాక, పోలవరం డౌట్ అంటున్నారు. కష్టం అండి, అది కూడా అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. ఓకే, బట్ ప్రాబ్లమ్ ఇది ఎక్కడ వచ్చిందంటే మేము 75% వెయిటెడ్ యావరేజ్ ఓటింగ్ తోటి వీ హ్యావ్ టేకెన్ ద క్యాలిక్యులేషన్ అండి. బట్ సర్ప్రైజింగ్లీ ఈ ఎలక్షన్ అనేది ఇప్పుడు నవ్వు ఓటింగ్ అందేమో 81-82%కి ఏమో వెళ్ళిందండి. అవును. సో స్టీప్గా 10% ఇంక్రీజెస్ దేర్ అండి. మేము లెక్కేసింది అయితే 75% అండి. ఎందుకు 75% అంటే 2014 ఎన్నికలు జరిగినవేమో మేలో జరిగినాయి. సో అప్పుడు కూడా దగ్గర 76% ఏమో ఓటింగ్ పడ్డదండి. మీరు 2019లోకి వచ్చేసరికి ఓటింగ్ అనేది 79% పడ్డదండి, రైట్? 2019లో 79.5 చేంజ్ అంతా పడ్డది. సో మేము లెక్కేసింది ఈవెన్ అది ఏప్రిల్లో జరిగిందండి ఎలక్షన్. అది మేము క్యాలిక్యులేట్ చేసింది బేసింగ్ ఆన్ మే మంత్. ఎండలు ఎక్కువ ఉంటాయి, కొద్దిగా ఐ కొద్దిగా రావడం అనేది ఓటింగ్కి ఏంటంటే పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందని చెప్పని అనుకున్నాం. బట్ ఇట్ హ్యాడ్ క్రాస్డ్. ఈ 2019 తాలూకు ఇది కూడా క్రాస్ అయింది అనమాట. అది మనం పోలింగ్ పర్సంటేజ్ మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే శ్రీనివాస నాయుడు గారు ఒక మాట చెప్పండి, పోలింగ్కి ముందు ఎలా ఉండిందో పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత అలాగే ఉందా సిచ్యువేషన్, లేక వైసీపీ వైపు ఏమన్నా కొద్దిగా మొగ్గు చూపినట్టు ఓటర్లు మొగ్గు చూపినట్టు ఏమన్నా అనిపించిందా? లేదు 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 లేదు, అదంతా కూడా క్రియేషన్ అండి, అదంతా కూడా బఫింగ్ అనమాట అది. ఓకే రైట్. మనం ఇక కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే మటుకు ఏ ఆస్పెక్ట్ లో కూడా లేవు కదా. అది అవును. ఇప్పుడు వీళ్ళకి సడన్ బోల్ట్ ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదండి, వెళ్దాం సార్ ఆ డీటెయిల్స్ వెళ్దాము. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఏ అంశాలు ఎక్కువ ప్రభావితం చేశాయి అనే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం, నెల్లూరు అండ్ రాయలసీమ. ఈ జిల్లాల్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు వరకు మనకు అందుతున్నది అయితే ఈ చర్చలో సెఫాలజిస్టులు చెప్పిందైనా లేకపోతే అనలిస్టులు చెప్పిందైనా ఫీల్డ్ నుంచి గ్రౌండ్ నుంచి వస్తున్న ఇది చూస్తే కూడా ఈ 5 పార్లమెంట్లు ఏది శ్రీకాకుళము, విజయనగరము, అరకు, విశాఖ, అనకాపల్లి, అమలాపురం, కాకినాడ, నరసాపురం, రాజమండ్రి, ఏలూరు ఈ పార్లమెంట్ల పరిధిలో ఉన్న
ఆ నియోజకవర్గాల్లో 50 నుంచి 52 స్థానాలు కూటమికి అక్కడికే వచ్చేలాగా మనకి ఫిగర్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంకా ఎగువకి వెళ్ళిన కొద్దీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. గుంటూరు, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన సీట్లు 33, అంతేగా 33. కృష్ణా గుంటూరు జిల్లాలోని 33 సీట్లకు సంబంధించి ఎలాంటి అబ్జర్వేషన్ ఉంది మీది? అంటే ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు 1 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి వైఎస్ఆర్సీపీకి. అవుట్ ఆఫ్ 7, 6 ఏదది కూటమికి, అలాగే 1 మాత్రం వైఎస్ఆర్సీపీకి ఒకటే వెళ్ళే ఛాన్స్ ఉంది. అది కూడా పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోయి. ఏదా ఒకటే డౌట్ ఉన్న ఒకటేది మచిలీపట్నం పార్లమెంట్. యాక్చువల్గా అది కొన్ని కారణాలతో చెప్పాలి, బాగా టైట్ లో ఉంది. ఓకే, వద్దులేండి, అది నాకు అర్థమైంది, టైట్ ఉంది. నాకు అర్థమైంది. లేదు గుంటూరు పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి అది కూడా సేమ్, ఒకటే పోతే పోవచ్చు, లేకపోతే అదర్వైజ్ అక్కడ కూడా క్లీన్ స్వీప్. మచిలీపట్నం దాటేశారు కూడాను ఒకటే, పామర్ వరకు. మచిలీపట్నం దాటలేదు, ఇక్కడే ఉన్నాం మనం. మచిలీపట్నం పార్లమెంట్ విషయంలో ఒకటి వరకే ఛాన్స్ ఉంది, పామర్ వరకే వైసీపీకి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 1, 2 తప్పితే ఇక్కడ ఈ 2 జిల్లాల్లో కూడాను అదే పరిస్థితి ఉంది. ఇక పల్నాడుకి వెళ్ళినా కూడా దాదాపు అదే పరిస్థితి. ఈవెన్ మాచర్ల లాంటి చోట కూడాను తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉంది. ఇప్పుడు 33 గుంటూరు కాదు గుంటూరు అండ్ కృష్ణా జిల్లాలో 33 వీటిలో మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వైసీపీకి అవుట్ ఆఫ్ 33? అవుట్ ఆఫ్ 33 కేవలం 4 నుంచి 5 వరకే అండి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్న ఈక్వేషన్ చెప్తాను. వాస్తవానికి ఏంటంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కూటమి బలంగా ఉంది అనేది అందరి అంచనా. వాస్తవానికి నా అబ్జర్వేషన్ ఏంటంటే మిగిలిన జిల్లాలు కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం, నెల్లూరు మొత్తం 50 తీసుకుంటే ఒక్క 45 వరకు ఛాన్స్ ఉందండి. నేను అదే చెప్తున్నాను, అక్కడికి వచ్చేసరికి ఎలక్షన్ అయిపోద్దని. 45 వరకు కూటమి ఛాన్స్ ఉంది. ఎక్కువగా బలం ఉంది ఈ అమరావతి ప్రాంతంలోనూ, తర్వాత నెల్లూరు రాజకీయ సమీకరణాలు మారి నెల్లూరు ప్రాంతంలోనూ బలంగా ఉంది కూటమి. అందరూ అనుకుంటున్నారు ఏంటంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో జనసేన ఎఫెక్ట్ అవనివ్వండి, క్యాస్ట్ పోలరైజేషన్ అవనివ్వండి, ఏదైనా కారణం ఏదైనా కూడా అక్కడ బలంగా ఉంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇటు రిజల్ట్ వచ్చేటప్పుడు మీరు చూడండి, ఎక్కువ ఫలితాలు ఇక్కడే కూటమికి ఆధిక్యత ఎక్కువ వస్తాయి. ఓకే, ఇప్పుడు కృష్ణా గుంటూరు మీరు 4 లేదా 5 అన్నారు వైసీపీకి, అంటే 28 కూటమికి 5 వైసీపీకి అనుకుందాం మీరు చెప్పిన లెక్క ప్రకారం. అప్పుడు 22 ప్రకాశం అండ్ నెల్లూరు. 22లో వైసీపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? 22లో ఒక 6 అండి. ప్రకాశంలో ముఖ్యంగా కూటమికి కొంత, అంటే ఒక 3 నుంచి 4 వరకు ప్రకాశంలో ఇదైతే మిగిలినవన్నీ కూడాను కూటమి జాబితాలో వేసుకోవచ్చు. ఒక 5 నుంచి 6 వరకు ప్రకాశంలో మీరు తీసేయచ్చు అంతే. సో అక్కడ మొత్తం మీద ఒక 6 వస్తాయి 22 కూటమి జాబితాలో వేసుకోవచ్చు. అవును, రైట్, ఓకే. అదే నేను చెప్తున్నాను సార్, 55లో కేవలం ఒక 10 లోపే ఉంటుందండి, సింగిల్ డిజిట్లో ఉంటుంది. మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, సింగిల్ డిజిట్లోనే ఉంటుంది. కూటమికి ఎక్కువ ఆధిక్యత వస్తుంది, వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది ఖచ్చితంగా. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాల్లోని 55 సీట్లలో మీరు చెప్పే దాని ప్రకారం మహా అయితే 45 వరకు సింగిల్ డిజిట్, అంటే అరౌండ్ 10, ఒకటి అటు ఇటుగా 10 కంటే దాటే అవకాశం లేదు అనేది మీ అంచనా. అంతే. ఏంటి అంత బలంగా అక్కడ కూటమి పెర్ఫామ్ చేయడం కూటమి యొక్క గొప్పతనమా, లేకపోతే వైసీపీ బలహీనత, నెగిటివిటీ, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, ఇవి కారణాలా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కూటమికి బలం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ప్రతి చోట కనిపించింది. మీకు ఆ ఓటింగ్ సరళి చూసుకోండి, ఇంకోటి చూసుకోండి, ప్రతి చోట వ్యతిరేకత కనిపించింది. దానికి తోడు ఎస్పెషల్లీ కృష్ణా అండ్
గుంటూరు జిల్లాల్లో మాత్రం కూటమి కొంత బలంగా ఉంది. ఎందుకంటే అక్కడ అమరావతి ఎఫెక్ట్ అవనియండి, చాలా కసిగా ఉన్నారు. కమ్యూనిటీ పరంగా అవనియండి, చాలా కసిగా ఉన్నారు. దానికి తోడు జనసేన ఇది కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది పక్కాగా జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఏదైతే జరగదు అనుకుని ఊహించారో అది పక్కాగా జరిగింది. కూటమి మధ్య ఓట్ల బదిలీ అనేది చాలా పక్కాగా జరిగింది. సో మంచి రిజల్ట్సే వస్తాయి. 45 వరకు ఛాన్స్ ఉందండి. కేవలం ప్రకాశం జిల్లాలో కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు కొంత తేడా ఉంది, ఎర్రగొండపాలెం అలాంటివి ఉన్నాయి, కానీ రిమైనింగ్ అన్ని కూడాను 45 వరకు కూటమి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు శ్రీనివాసనాయుడు గారు ఈ 55 నియోజకవర్గాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాల్లోని 55 నియోజకవర్గాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలాంటి అంచనా దొరికింది ఈ 4 జిల్లాల్లో? తిరువూరు అండి, అది డౌట్ అన్నమాట. డౌట్ కాదు, ఇట్ విల్ నాట్ కమ్ అండి. ఓకే. అండ్ మచిలీపట్నం పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ విల్ బి క్లీన్ స్వీప్ అండి. మచిలీపట్నం ఇంక్లూడింగ్ గుడివాడ అండ్ పామర్, ఎవ్రీథింగ్. కమింగ్ టు గుంటూరు అండి, ఎస్, ఎవ్రీథింగ్ అండి, ఎస్. ఓకే, ఎస్. ఓకే. అండ్ కమింగ్ టు గుంటూరు, వన్ మోర్ క్లీన్ స్వీప్ అండి. అవన్నీ కూడా ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా ఓడిపోతున్నారు. యు టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే, మొత్తం ఓడిపోతున్నారు. చెప్పండి నాయుడు గారు. నెక్స్ట్ ఎలక్షన్ బిఫోర్ పెట్టాల్సిన డిస్కషన్ అదే ఎలక్షన్ తర్వాత ఏమో పెట్టిండ్రు అండి. దట్ ఈస్ వాట్. అది అంటే ఎలక్షన్ ముందంటే ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకో రకంగా ఉంటుందిలేండి. అవునవును. అండ్ కమింగ్ టు గుంటూరు అండి, గుంటూరు అగైన్ ఇట్ విల్ బి క్లీన్ స్వీప్ అండి, అన్డౌటెడ్లీ. కాకపోతే ఇక్కడ మన బాపట్ల కాన్స్టిట్యుయెన్సీ, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేసరికి ఎక్సెప్ట్ బాపట్ల అండ్ నరసరావుపేట కాన్స్టిట్యుయెన్సీలో నరసరావుపేట అసెంబ్లీ విల్ మైట్ గో టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఓకే, రైట్. ప్రకాశంలో ఒక 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఇట్ విల్ నాట్ గో. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆయన చెప్పినట్టే ద సేమ్ దిస్తుంది అండి. పల్నాడులో గురజాల, మాచర్ల కొంచెం తెలుగుదేశం పార్టీ ఇస్ గోయింగ్ టు విన్ అండి. ఓకే, టీడీపీ ఇస్ గోయింగ్ టు విన్ అండి. అది మాచర్ల అండ్ గుజరాల, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అండ్ ప్రకాశం జిల్లాలో కొన్ని కీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? అంటే అదే ఇప్పుడు ఇది ప్రవీణ్ చెప్పినట్టుగా ఎర్రగొండపాలెం కానీ లేకపోతే ఎర్రగొండపాలెం, ఇది మన షెడ్యూల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లోనే అంటే వీళ్ళు వర్క్ బాగా చేయలేదా లేదంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందా అవన్నీ కూడా వేరే ఇది, కానీ బట్ అక్కడైతే మటుకు రిలేటివ్లీ వెరీ మచ్ వీక్ అండి. అది వాట్ అబౌట్ కొండపి లాస్ట్ టైం టీడీపీ గెలుచుకుంది కదా, ఈసారి కూడా దాన్ని నిలబెట్టుకుంటుందా? గెలిచే అవకాశం కొద్దిగా తక్కువ అండి, కొద్దిగా తక్కువ కొండపి కాన్స్టిట్యుయెన్సీ. ప్రవీణ్, మీ సర్వే ఎలా ఉంది? కొండపి సర్వే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందండి. ఓకే, రైట్. అండ్ యా, శ్రీనివాసనాయుడు గారు, నెల్లూరు సంగతి ఏంటి? నెల్లూరులో చాలా ఈక్వేషన్స్ మారాయి, నాయకులు అటు నుంచి అటు వెళ్ళారు. శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్దారెడ్లందరూ పార్టీ మారడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య కూడా పోటీ చేశారు. చాలా మార్పులు జరిగాయి. సో దీని ఇంపాక్ట్ నెల్లూరు జిల్లాని స్వీప్ చేసే విధంగా కూటమికి లేక అదేలే వైసీపీ నుంచే వచ్చారు. సో అనేది ఈ మార్పులు ఇవన్నీ నెల్లూరు జిల్లాని కూటమికి స్వీప్ చేసి పెడుతున్నాయా లేకపోతే ఇంకా అక్కడ ఫైట్ ఉంటుందా? చెప్పాను కదా ఉన్నాయి. ఎలా అంటే నెల్లూరు సిటీ తీసుకోండి, బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు ఆయన నారాయణ. తర్వాత నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరౌండ్ 15,000 మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు. ఇదంతా పోస్ట్ పోల్లోనే యాక్చువల్గా చేశాము. ఖచ్చితంగా అదే మెజారిటీ వస్తుంది ఆల్మోస్ట్.
ఉదయగిరి గెలుస్తున్నారు, అలాగే కోవూరు గెలుస్తున్నారు, కొన్ని టైట్ అనుకునే కాన్స్టిట్యున్సీస్ కూడా గెలుస్తున్నారు. నెల్లూరు అనేది ఆల్మోస్ట్ వాస్తవానికి ఏంటంటే 2019లో నెల్లూరు అండ్ విజయనగరం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్. అవును, పూర్తిగా రివర్స్ లో ఉంది ఇప్పుడు నెల్లూరు విషయంలో. అంటే ఇప్పుడు మీరు ఆత్మకూరు, సర్వేపల్లి తప్పితే అక్కడ క్లియర్ మ్యాండేట్ అండి, చాలా క్లియర్ గా ఉన్నారు అక్కడ. ప్రవీణ్, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి ఇలాంటి నియోజకవర్గాలు కూడా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయా? వెంకటగిరి గెలుస్తుందండి, రామకృష్ణ, గురుగొండ రామకృష్ణ ఆయన గెలుస్తున్నాడు. ఆత్మకూరు కొంచెం టైట్ అయింది, సరే అది కూడా ఎడ్జ్ లో ఉంది, తక్కువ మార్జిన్, స్వల్ప మెజారిటీతోనే బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఆత్మకూరు. ఇదైతే మాత్రం వెంకటగిరి స్పష్టమైన ఆధిక్యతతో ఆయన గెలుస్తున్నాడు. సర్వేపల్లి అది ఎప్పుడూ రాలేదు, ఈసారి కూడా వచ్చే చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారండి. అంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే కేవలం సింపతి మీద ఆధారపడ్డారు ఆయన. సో సింపతి అనేది ఒక 3 సార్లు డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది సర్వేపల్లి విషయంలో. అలాగే ఆత్మకూరు టైట్ అనేది ఉంది, టైట్ అయినా ఎడ్జ్తో రామనారాయణ రెడ్డి గారు బయటపడతారు అనేది ఉంది. వెంకటగిరి కూడా టైట్ అనే ఉన్నప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా అక్కడ నుంచి వస్తుంది. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండి, వెంకటగిరి అయితే టైట్ లేదు మీది. కానీ మిగతా ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారు కానీ వీళ్ళు కానీ చెప్పేదాని ప్రకారం కొంత అది ఉంది. ఎనీవే, ప్రసాద్ గారు, నెల్లూరు, ప్రకాశం ఈ రెండింటి నంబరు 22లో వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? మీరు కొన్ని రోజులు అక్కడ ఇది కూడా చేసి వచ్చారు కదా అబ్జర్వేషన్. 16 నుంచి 18 వరకు వస్తాయి. 16 నుంచి 18, 16 నుంచి 18. అంటే ఇంకా తగ్గితే అయినా ప్రకాశం తగ్గాలి, కానీ నెల్లూరు జిల్లాలో 8-2 ఉండొచ్చు, ఖచ్చితంగా 8-2 ఉండవచ్చు. ఆ పోయే రెండు ఏంటన్నది దెర్ ఇస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. 4వ తారీఖు తెలుసుకోవాలి. అంటే టైట్గా ఉంది, ఎవరికి బయటపడినా వేలలోనే, అంటే మరి 20-30 వేలు కాదు, బిలో 10,000 రావచ్చు, 5,000 రావచ్చు. అసెంబ్లీ ఎన్నికలు వేలలోనే ఉంటాయండి, మెజార్టీ లక్షల్లో ఉండవు కదా. కొన్ని నియోజకవర్గాలు చూస్తే 50,000, 70,000, 90,000 వేలే కదా, అవి లక్షలు కాదు కదా. ఇప్పుడు 10,000 లోపు ఏదొచ్చినా అది మార్జిన్ కింద కనబడదు. 5,000 వేసుకోండి, 5,000 అయితే లీస్ట్ మెజార్టీ అనుకోవాలి. 5,000 దాటిందంటే నెల్లూరులో పోలింగ్ రోజుని నెల్లూరు 10లో మీరు 2 ఇస్తున్నారు వైసీపీకి, 8 ఖచ్చితంగా గెలిచేస్తారు. అంటే మెజారిటీ గురించి చెప్తున్నా. నెల్లూరు టౌన్లో మార్నింగ్ 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయిన రోజునే దేర్ ఈజ్ ఏ జనరల్ ఫీలింగ్ నారాయణ గారు ఒక 50,000తో గెలిచేస్తాడు. అంటే ఈ మౌత్ పబ్లిసిటీ వల్ల ఏమైందంటే ఒక 2% స్వింగ్ అన్ని నియోజకవర్గాలు వచ్చింది. మీకు పోలింగ్ సరళ బట్టే ఎక్స్ట్రాగా కూడా ఇప్పుడు ఏదైనా తెలుగుదేశం పార్టీ రాదు అనుకునే ప్లేస్లో కూడా ముందుకు ఎందుకు వచ్చిందంటే గెలిచేవాడి కోట వేయాలన్న ఆలోచన కూడా ఒక కాన్సెప్ట్ కనబడుతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు ఆలోచన అటు ఇటు ఉన్నవాడు కూడా గెలిచే పార్టీ కోటేద్దామని చెప్పి చేంజ్ అవుతుంటారు. ఈ మీరు 123 శ్రీకాకుళం టు నెల్లూరు 123లో 90 నుంచి 100 పైన 110 వరకు పెరిగిన ఆశ్చర్యం లేదని కింద వారే మనం మాట్లాడుతాం. ద సేమ్ సిచ్యువేషన్ స్టాండ్ స్టిల్. అంటే మీకు కారణాలు ఏవైనా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎలాగైతే రాజధాని ఎఫెక్ట్ ఉందో సేమ్ రాజధాని ఎఫెక్ట్ విశాఖపట్నంలో కొట్టింది. గోదావరి జిల్లాలో అసలు ఈక్వేషన్ కూడా చేంజ్ ఉంది. అక్కడ పూర్తిగా క్యాస్ట్ ఫ్యాక్టర్ మీద వెళ్ళిపోయింది. అదే విశాఖపట్నం, కృష్ణా గుంటూరు వచ్చేప్పటికీ రాజధాని అంశం మీదే కాదు, పూర్తిగా రాజధాని అంశం. అంటే విశాఖపట్నంలో 7కి 7 గెలవడానికి మాకు విశాఖపట్నం రాజధాని వద్దని ఓటేసి, ఇక్కడ తీసేసేందుకు ఓటేసి, 2 డిఫరెంట్. మాకు ఎక్కడే రాజధాని ఉండాలి, మళ్ళీ చంద్రబాబు వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే, బీజేపీ వస్తే మాకు రాజధాని నిలబడుతుంది అనే కాన్సెప్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో గత 2-3 సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు ఇతను దించేద్దామా? ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్పండి, కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే కాస్త పొలిటికల్ సెన్సిటివ్ జిల్లాలు, సామాజిక వర్గాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కృష్ణా జిల్లాలో కాస్త కమ్మ సామాజిక వర్గం డామినేటింగ్గా కదా నంబర్, నా పాపులేషన్ వైజ్ అనేది
ఉంటుంది. గుంటూరులో పేరుకు చెప్తారు కానీ రెడ్డి సామాజిక వర్గం బలమైంది అక్కడ. అయ్యో మీరు పల్నాడు సైడ్ నరసరావుపేట దగ్గర నుంచి అసలు అమరావతి రాజధాని పెట్టిన ప్రాంతంలోనే వాళ్ళ పాపులేషన్ 19% ఉన్నారు వాళ్ళు. వాడు గెలిచిన కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అమరావతిని ముద్రేశాడు కానీ అక్కడ ఉన్నది రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంది. రైట్. అయితే నేననేది ఏంటంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాల్లో రెడ్డి పాపులేషన్ చాలా ఎక్కువ కదా. అక్కడ ఎందుకు జగన్కి బౌన్స్ అవుతుంది? మెయిన్ ఏంటంటే అసలు రెడ్డి అనే ఫ్యాక్టర్లో మనం రాజశేఖర రెడ్డి టైంలో మనం తలెత్తు తిరగలిగాము. జగన్మోహన్ రెడ్డి టైం వచ్చేప్పటికి తల ఉంచుకోవాల్సి వచ్చింది అనేది పూర్తిగా ప్రతి రెడ్డి సామాజిక కుటుంబంలో ఉంది. అది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎలాగైతే అణగారిపోయారు వాళ్ళందరినీ చూసిన తర్వాత ఈయన ఇంత కక్ష సాధిస్తాడా అనే ఒక పైగా మీకు రెడ్డి కమ్యూనిటీలో ఒక రకమైన చులకన భావం చేశాడు ఈయన. వాళ్ళని గౌరవించవలసింది పోయి వాళ్ళని అవమానించాడు. ఇప్పుడు కాసు బ్రహ్మ ఇప్పుడు అసలు గుంటూరు ఆల్మోస్ట్ రాజ్యం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అన్ని కులాలని ఎంటర్టైన్ చేసేవాడు. ఆయన బ్యాలెన్స్ చేసేవాడు. ఇప్పుడు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే ఏదో మాగంటి బాబుని పెట్టుకున్నాం. అవును. అంటే ఈక్వేషన్ లో ఎక్కడా కూడా తేడా చూపించలేదు. గోదావరి జిల్లా చూపించినా, అటు సత్యబాబు చూపించినా, ఎవరిని చూపించినా ఆయా ప్రాంతాల్లో ఉండే కులాల ఆధిపత్యాన్ని, కుల గౌరవాన్ని కాపాడాడు. ఇక్కడికి వచ్చేప్పటికి కేవలం కమ్మాస్ని అవమానించడం. కొన్ని రెడ్లు పెంచాడంటే రెడ్లు పెంచలే, 4-5. ఇప్పుడు కాసు కుటుంబం ఎంత స్ట్రాంగ్ కుటుంబం, వాళ్ళ దాంట్లో పల్నాడులో వాళ్ళు ఊసులో లేకుండా పోయారు. కాసు కుటుంబం ఊసులో లేకుండా. పైగా గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు పెట్టిన ఇబ్బందులు కానీ అంటే అది మేజర్ కాదు. అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఒకసారి పనిచేసి ఉండొచ్చు, కానీ గత 3 సంవత్సరాలుగా ఆయన సృష్టించిన ప్రపంచం అంటే పై కనపడపోవచ్చు ఒక నియోజకవర్గం, కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంపాక్ట్ ఉంటుంది కదా. స్టేట్ వైడ్ ఇంపాక్ట్. రైట్. ప్రవీణ్, ఈ 3 జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నా కూడా అసలు కొన్ని నియోజకవర్గాలు అయితే పల్నాడు నుంచి ఎగువన మొత్తం వాళ్ళ పాపులేషన్ ఉంటుంది కదా. అంటే అంత మాత్రాన అందరూ ఒక పార్టీకి ఉంటారని కాదు, కానీ మెజారిటీ ఉంటారు కదా. అలాంటి జిల్లాల్లో కూడా ఇది రావడం గల కారణం ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏం తెలిసింది? అంటే ప్రతి నియోజకవర్గానికి ఈక్వేషన్స్ మారుతుంటాయండి. ఇప్పుడు అంత గంప కొత్తగా ఒక రూల్ ఆఫ్ లా ఏం లేదు. అక్కడ రెడ్డి కమ్యూనిటీ ఉంది కాబట్టి రెడ్డి కమ్యూనిటీకి వేయాలనో, లేకపోతే ఇక్కడ కాపు కమ్యూనిటీ ఉందని కాపుకి వేయాలనో అలా ఏం లేదు. ప్రతి నియోజకవర్గానికి ఆ స్వరూప స్వభావాలు అనేవి మారుతుంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అక్కడ నర్సరావుపేట ఎస్పెషల్లీ తీసుకోండి. నర్సరావుపేట తీసుకునేటప్పుడు బీసీ కమ్యూనిటీ కూడా ఉంది వాస్తవానికి. అయినప్పుడు కూడాను వాళ్ళు అక్కడ ఏంటంటే మనం కూటమి బలంగా ఉందా, లేకపోతే అదర్వైజ్ లోకల్ పార్టీస్ బలంగా ఉన్నాయా? మెయిన్ ఏంటంటే మీరు అన్న పాయింట్కి వస్తున్నాను. అమరావతి ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపించింది మీకు. కృష్ణా అండ్ గుంటూరు బోత్ డిస్ట్రిక్ట్స్ అక్కడైతే ప్రభావం ఖచ్చితంగా కనిపించింది. వేరే మీకు 3 రాజధానుల ఎఫెక్ట్ ఎక్కడా లేదు. కానీ తర్వాత ఇంకా రిమైనింగ్ ఇష్యూస్కి వద్దాము, వివేక హత్య అవన్నీ సపరేట్. కానీ ఇక్కడ అమరావతి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా ఉండనివ్వరు అనేది ఒక వాతావరణం, అభద్రత భావం అనేది స్పష్టంగా కనిపించింది లోకల్గా. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడాను ఈ అభద్రతా భావంలో, ఈ ప్రభుత్వ వ్యతిరేకతలో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతలో కొట్టుకుపోయాయి వాస్తవానికి. అందుకని ఓటింగ్ పర్సంటేజ్ కూడా మీకు బాగా పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు, జనాలను తీసుకొచ్చి దగ్గరుండి వేయించారు. సో నేనేమంటానంటే కమ్యూనిటీ ప్రభావం కంటే కూడాను వాళ్ళకున్న అసంతృప్తి అనేది స్పష్టంగా కనిపించింది. అందుకని క్లియర్గా రిజల్ట్లో ఫలితాల మీద కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనేది నా అంచనా వాస్తవానికి. ఓకే, రైట్. అయితే మనం నెక్స్ట్ ఇది రాయలసీమకు వెళదాం. రాయలసీమలో చాలా హోప్స్ పెట్టుకున్నది వైసీపీ. 52 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 49 స్థానాలు గెలుచుకుంది. కేవలం తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో గెలుచుకుంది. కుప్పము, హిందూపురము అండ్ ఉరవకొండ, ఈ 3 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగతా 49 స్థానాల్లో వైసీపీ గెలుచుకుంది. కానీ ఈసారి ఎలా ఉంది? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఈ ఏవైతే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న
ఈ 123 స్థానాల నాటికే ఎలక్షన్ అయిపోద్ది. అక్కడికే ఒక కూటమికి కావాల్సిన సింగిల్ లార్జెస్ట్ నెంబరు మ్యాజిక్ ఫిగర్ ఏదో దాటేస్తారు వాళ్ళు. అంటే అక్కడికి ఎన్నిక అయిపోతుంది. ఇక రాయలసీమ అనేది బోనస్ లేకపోతే ఇంకోటో అనేది ఒక వర్షన్ ఉంది. ఒక వర్షన్ కాదు, చాలామంది ఇదే చెప్తున్నారు. అయితే మనకున్న ఎనాలిసిస్లో శ్రీనివాస నాయుడు గారు కానీ, లేకపోతే ప్రవీణ్ చేసిన సర్వే కానీ, లేకపోతే ప్రసాద్ గారి అబ్జర్వేషన్ కానీ ఏం చెప్తుంది, రాయలసీమలో ఉన్న 52 రాయలసీమ విషయానికి వద్దాం. రాయలసీమలో మొత్తం 4 జిల్లాలు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, ఈ 4 జిల్లాలు కలిపి 52 స్థానాలు ఉంటాయి. 52 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. 49 స్థానాల్లో వైసీపీ ఏకఛత్రాధిపత్యంగా విజయదుందుబి మోగించింది. అయితే ఈసారి ఎలా ఉంటుంది అనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. ఒక రకంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మోరార్లెస్ ఒక రకమైన ఒపీనియనే వ్యక్తమవుతోంది. కొద్దిగా ఫిగర్స్ 10-15 నంబర్స్ తేడా ఉన్నా ఒక రకంగానే ఉంది. ఇదంతా కూడా కూటమి ప్రభంజనం ఉంది ఈ జిల్లాలో అని. రాయలసీమ విషయంలో మాత్రం డివైడ్ టాక్ వస్తుంది. రాయలసీమలో ఈసారి వైసీపీకి సీట్లు తగ్గుతాయి, పోయినసారి రావు అనేవాళ్ళు కొందరు. వైసీపీ కంటే కూటమికే ఎక్కువ వస్తాయి అనేవాళ్ళు కొందరు. లేదా పోటాపోటీగా హోరాహోరీగా ఉంటుంది, 50-50 ఉంటాయేమో అనేవాళ్ళు కొందరు. ఇట్లా రకరకాలుగా అసలు కొన్ని అయితే ఎలా ఉన్నాయంటే కడపలో కూడా కూటమి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, పులివెందుల్లో జగన్ మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. ఇట్లాంటి అంచనాలు వస్తూ ఉన్నాయి. అనంతపురంలో ఆల్మోస్ట్ స్వీప్ ఏదైనా వస్తే 2 సీట్లు వస్తాయేమో అన్నట్టుగా ఉంది అనంతపురం పరిస్థితి. కర్నూలులో మెజారిటీ సీట్లు కూటమికి వస్తాయి, బట్ వైసీపీ అక్కడ చెప్పుకోదగ్గ సీట్లే సాధిస్తుందని ఏవో రకరకాల అంచనాలు, రకరకాల సర్వేలు చూసాం మనం. సో ఇప్పుడు మనం శ్రీనివాస నాయుడు గారు రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని అడిగితే మిమ్మల్ని మీ దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ ప్రకారం మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి? అవుట్ ఆఫ్ 52 కాన్స్టిట్యుయెన్సీస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైట్ బ్యాగ్ 28 సీట్స్ అండి. 28 అండి. యా 28 అంటే ఇంకా 34 మహా అయితే ఒక టూ డేస్ 1వ తారీఖు ఈవినింగ్ వరకు కానీ అయితే వీళ్ళు గెట్ ద క్లియర్ కట్ పిక్చర్ కదా. మీరు 2 days బిఫోర్ మొత్తం యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. నో అంటే ఒకటి మనం యాక్చువల్ ఫిగర్స్ అంటే మనం 4 వరకు ఆగాలి, తప్పదు. ఇన్ని రోజులు ఆగలేదా, ఆగకపోతే ఏం చేస్తాంలే. కానీ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఆ రోజున ఫిగర్స్ ఎలాగో మీరు అందరూ ఫిగర్స్ సహా డిస్క్లోజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక దారుణం జరుగుతుంది శ్రీనివాస నాయుడు గారు. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ టెన్షన్లో మందు అలవాటు ఉన్నోడు డబల్ మందు తాగేస్తున్నాడు రోజు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిగరెట్ అలవాటు ఉన్నోడు సిగరెట్ తాగేస్తున్నాడు. బెట్టింగ్లు అలవాటు ఉన్నోళ్ళు అయితే ఎకరాలు తాకట్టు పెట్టేస్తున్నారు. ఈ ఇళ్ల స్థలాలు ఆస్తులు తాకట్టు పెట్టి బెట్టింగ్లు వేస్తున్నారు. పొరపాటు మొన్నటిదాకా మనం వైసీపీ గెలుస్తుందని వేసాం కదా, రివర్స్ అయ్యింది ఏంటి అని మళ్ళీ ఇటుగా వస్తున్నాడు. లేకపోతే కూటమి గెలుస్తుందని వేసాం కదా, డబ్బులు పోతాయేమో అని ఇటుగా వస్తున్నాడు. మళ్ళీ ఇవి అవి 2 కలిపిపోతాయేమో అర్థం కాని ఒక దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసమైనా కొంతలో కొంత వాళ్ళకు ఒక ఆలోచన వస్తుందేమో అని ఆలోచన. రైట్, ఓకే. 28 వైసీపీకి ఇందాకలా 1 minute అంటే స్మాల్ డీవియేషన్. ఇందాకలా వాట్సాప్లో మెసేజ్ ఒకటి వచ్చిందండి. ఒకటి జూన్ 9వ తారీఖున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి మెనూ లిస్ట్ కూడా తయారు చేసిండ్రండి. మీకు కావాలంటే పంపిస్తా. మెనూ లిస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ మెనూ లిస్టు బోగస్ నాకు తెలుసు. సర్క్యులేటెడ్ అండి. కాదు కదండి, అదంతా ట్రాష్ అండి, అదంతా బుల్షిట్ ట్రాష్. మెనూ అంటే ఇప్పుడు ఆ మెనూ అనేది ఒక బుల్షిట్. ఇంతకు మించి నేనే అనడానికి లేదు ఇంకా. ఎందుకంటే ఎంత దారుణంగా తయారయ్యారంటే వీళ్ళు టికెట్లు రేట్లు పెంచేశారని, లేకపోతే హోటల్స్లో రూములు దొరకట్లేదని,
చెప్తుంటే మా వాళ్ళు సార్. ఎంక్వైరీ చేశారు, చేస్తే ఆ రూములే లేవు, హోటల్స్లో రూములు బుక్ చేయాలి, ఖాళీగా ఉన్నాయి. ఆక్యుపెన్సీ ఎలక్షన్ ముందు ఉన్న ఆక్యుపెన్సీ ఇది పడిపోయింది, ఇప్పుడు ఆక్యుపెన్సీ లేదు హోటల్స్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో మెనూలు బుక్ చేయడం. అందుకే నేను మొన్న నా లైవ్లో ఒక సెటైర్ వేసా, వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఖాళీ లేకుండా ఫ్లైట్లు దిగడానికి ఖాళీ లేనన్ని ప్రైవేటు చాపర్లు, ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లు బుక్ చేసుకున్నారంటే చాలామంది ప్రమాణ స్వీకారం రావడానికి. ఎక్కడ దింపాలో తెలియక ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు నెత్తి పట్టుకున్నారని చెప్పి ఒక సెటైర్ వేసాను నేను. అలా ఉంది పరిస్థితి అక్కడ. అటు జోకులు వేసుకోవాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ. సరే, ఓకే. మీ అంచనా ప్రకారం 28 వైసీపీ, 22 కూటమి, అంతేనా? సారీ, 24. ఎగ్జాక్ట్ 24 అండి. అదే 24. 24. అంటే ఎట్లా జిల్లాల వారీగా చెప్పమంటే ఎలా చెప్తారు మీరు? చిత్తూరు ఎలా ఉండొచ్చు? ఏమండి, చిత్తూరు జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సరే సీట్లు ఎలా వస్తాయని కాకపోయినా ఎవరు ఆధిక్యతలో ఉండొచ్చు? వైసీపీ ఆధిక్యతలో ఉండొచ్చా, టీడీపీ కూటమి ఆధిక్యతలో ఉండొచ్చా? చిత్తూరు కూటమి ఆధిక్యతలో ఉంటుందండి, చిత్తూరు జిల్లా అయితే. ఓకే. తిరుపతి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆధిక్యతలో ఉంటుంది, తిరుపతి అయితే. ఓకే. కర్నూలు పార్లమెంటు అండ్ అగైన్ కడప పార్లమెంటు. అండ్ నేను పార్లమెంట్ వైజ్గా చెప్తున్నా అండి, రైట్? పార్లమెంట్ వైజ్గా కానీ చూసుకుంటే కడప ఒకటి, చిత్తూరు ఒకటి, అదే కడప ఒకటి, తిరుపతి ఒకటి, నంద్యాల ఒకటి, కర్నూలు ఒకటి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉంటుంది. మిగతా ఇప్పుడు హిందూపూర్ కానీ, అనంతపూర్ కానీ, చిత్తూరు కానీ, ఈ 3 పార్లమెంట్లో కూటమికి ఇట్ విల్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఎడ్జ్ అండి పార్లమెంట్ వైజ్గా. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ ఒక దగ్గర పోటీ చేస్తోంది జమ్మలమడుగులో. సరే, బద్వేలు కూడా ఉంది. 2 చోట్ల బీజేపీ చేస్తోంది, మిగతా 8 చోట్ల వైసీపీ, టీడీపీ చోట్ల. సో అక్కడ ఎన్నిట్లో కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? కడప 10లో 2 అండి. 2. ఓకే, రైట్. ప్రవీణ్, మీ అబ్జర్వేషన్ ఏంటి రాయలసీమ దీని ప్రకారం? అంటే స్లైట్ వేరియేషన్ శ్రీనివాసనాయుడు గారికి నాదానికి యాక్చువల్గా 22 వరకు కూటమికి ఛాన్స్ ఉంది. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా గణనీయమైన స్కోర్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అంటే ఇది కేవలం రాయలసీమలో మాత్రమే. చిత్తూరులో హయ్యర్ పొజిషన్ అంటే ఒక 60% వరకు కూటమికి ఉంటుంది. అలాగే అనంతపురంలో కూడాను అరౌండ్ 50-50 ఉంటుంది, కూటమికి 50, అలాగే వైఎస్ఆర్సీపీకి 50. కర్నూలు అండ్ కడప మేజర్ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. కడపలో మీ సర్వేలో అనంతపురం చెరసాగం వస్తాయా? అనంతపురం అండ్ చిత్తూరు ఎక్కువ పాటు 60% కూటమికే ఉంది చిత్తూరులో. ఓకే. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం జిల్లా చెరసాగం అంటే పార్లమెంట్ వారీగా వస్తే ఎందుకంటే ఎవరు అనంతపురం చెరసాగం అలా ఏదో 2-3 వస్తాయి వైసీపీకి అన్నారు, కానీ మీరు చెరసాగం అంటారు. 14 కదా అక్కడ, 14లో 7 అంటే మీరు పోస్ట్ పోల్ సర్వే తీసుకుంటే ఇంకా అసలు ఇక్కడ రాయలసీమలో కూడాను గాలి వీచింది కూటమికి. యాక్చువల్గా ఆ జోలికి వెళ్ళట్లేదు, కానీ పోస్ట్ పోల్లో అక్కడ క్లియర్ రెడ్డి కమ్యూనిటీ. ప్రవీణ్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం పోస్ట్ పోలే మాట్లాడుతున్నాం. మీరు నంబర్ చెప్పకపోయినా ఆధిక్యతలు లేకపోతే ఏ జిల్లాలో ఎవరి హవా ఉండే అవకాశం ఉంది ఇదే మాట్లాడుతున్నాం మనం. పోస్ట్ పోలే, ఇంకా ప్రీ పోల్ ఎక్కడ? ప్రీ పోల్ అనేది అయిపోయింది, జనం ఓట్లు వేస్తారు కాబట్టి ఓన్లీ పోస్ట్ పోల్. అనంతపురం స్పష్టమైన ఆధిక్యత ఉంది, 50-50 ఖచ్చితంగా ఉంది. అనంతపురం పార్లమెంట్ కాదు, అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో. చిత్తూరులో అయితే మాత్రం 60% తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది,
40% వరకు ఇది వైఎస్ఆర్సీపీకి ఉంది. కడప, కర్నూలులోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ. Okay. దానికి కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు చిత్తూరులో ఎందుకు ఎక్కువ వస్తుందంటే కూడాను దానికి కూడా కారణాలు చెప్పొచ్చు. అలాగే ఇక్కడ అనంతపురంలో ఎందుకు ఎక్కువ వస్తుందంటే కూడా కారణాలు చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ ఏంటంటే రెడ్డి కమ్యూనిటీలో బాగా స్ప్లిట్ వచ్చింది. ఇంతవరకు ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనేడుగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఈసారి కాడి పరేశారని చెప్పొచ్చు. అది చివరి నిమిషంలో బలంగా కనిపించింది. ఇంతకుముందు మొత్తం అందరూ ఓన్ చేసుకొని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లేవారు. ఈసారి మాత్రం ఎవ్వరూ ఇంటర్ఫియర్ అవ్వాలి, వాళ్ళ ఓటు వాళ్ళు మాత్రమే వేశారనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం మనం. తర్వాత చిత్తూరులో ఎస్పెషల్లీ చిత్తూరు పార్లమెంట్ కానీ చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కూడా మనకి స్పష్టంగా కనిపించింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నవే కాబట్టి అది మొత్తం రాయలసీమ వరకు ఇంకోటి రాయలసీమ వరకు మీరు 22 ఇస్తున్నారా కూటమికి? అవును, 22 ఇస్తున్నాడు. ఓకే, కూటమికి 22 ఇస్తే 30 వైసీపీ. అంతేలేండి, కొద్దిగా అటు ఇటుగా అందరూ ఇదే చెప్తున్నారు. గణనీయంగా మార్పు వచ్చింది సీమ ఓటింగ్లో అనేది చెప్తున్నారు. రైట్, ఎనీవే ఒక్క నిమిషం ప్రసాద్ గారు, రాయలసీమకు సంబంధించి మీ అబ్జర్వేషన్ చెప్పండి క్విక్గా. అంటే చిత్తూరు జిల్లాలో ఖచ్చితంగా 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 14. కడపలో 0లో ఉన్నారు, ఎన్ని వచ్చినా బోనస్. అంతే కదా, 2 అయినా 3 అయినా అంటే స్పష్టంగా 3 అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రవీణ్ గారు చెప్పిన వాళ్ళు చెప్పిన చిన్న డివియేషన్ అవుట్ ఆఫ్ 14 10 వరకు రావచ్చు, 9-10 కూటమికి రావచ్చు. ఇక మన కర్నూలు జిల్లాలో మాత్రం వాళ్ళ ఆధిక్యత స్పష్టంగా ఉంది, వైసీపీ ఆధిక్యత. అక్కడ 5 స్థానాలు కనుక టీడీపీ గెలుచుకుంటే చాలా గొప్పగా గెలుచుకున్నట్టే. మీకు ఎన్నికలైన 2వ రోజుని రాయలసీమకు చెందిన ఒక మంత్రి గారు 40 స్థానాలు గెలుస్తామని చెప్పాడు. 4 జిల్లాల్లో 4 పదవులు వేసుకున్నాడు ఆయన. 52కి 12 కూటమికి వస్తాయి, 40 గెలుస్తాయి. కానీ పోస్ట్ పోల్ తర్వాత నియోజకవర్గాల వారీగా మనం ఎంక్వైరీ చేసి ఆయా నాయకులు ఎటువైపు పనిచేశారు, ఎలా చేశారు, అసలు ఈ రాష్ట్రం అంతా కనిపించిన గాలి అక్కడ ఎందుకు కనిపించలేదు, ఏమిటి రీజన్ అంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తెలుగుదేశానికి ఎందుకు అనుకూలం వచ్చింది, అక్కడ మదనపల్లి ప్రాంతం అనేది జిల్లా కేంద్రం చేయకపోవడం, దాని ఇంపాక్ట్ బాగా ఉంది అక్కడ. రాజంపేట చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు, అది దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. సేమ్ అలాగే అనంతపురం వచ్చేప్పటికి కియా మోటార్స్ అనేది ఇవాళకి కూడా ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. అది ఒకటి బాగా గారు కూడా అది ఒకటి బాగా పనిచేసింది. ఇక న్యాచురల్గా కడపలో ఏదొచ్చినా బోనస్ అంటే పెట్టిన క్యాండిడేట్లు కూడా అసలు వైఎస్ఆర్సీపీ 2019లో 10 స్థానాల్లో 10కి గెలిస్తే అక్కడ దాన్ని బ్రేక్ చేయగలిగి అంటే పులివెందుల బీటెక్ కానీ రవి కానీ ఇంక ఇవాళ షర్మిల ప్రభావం కానీ చూపిస్తే ఖచ్చితంగా 22 అని కాదు, కడప కానీ జిల్లాలో కనుక షర్మిల ప్రభావం ఉందంటే ఇంకో 2 సీట్లైనా 1 సీట్ అయినా తెలుగుదేశం గెలిచిన ఆశ్చర్యపోదు. అట్ ది సేమ్ టైం ఈ 32 ఈ మొత్తం 52లో తెలుగుదేశం కూటమి వైఎస్ఆర్సీపీ పక్కన పెడితే 2 స్థానాలైనా కనీసం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం. 2 అసెంబ్లీ ఎక్కడ అనంతపురం జిల్లాలో మడకశిర కానీ సింగనమల కానీ ఖచ్చితంగా గెలిచే ప్రభావం. అంటే మొత్తం రాయలసీమ మీద చూసుకుంటే అంటే స్టేట్ అంతా ఉన్న ఇంపాక్ట్కి రాయలసీమలో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వివేకానంద రెడ్డి ఇష్యూ, అది స్టిల్ లైవ్. అంటే ఆ కేసును పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి లైవ్లో ఉంచుకున్నాడు దాన్ని, అదే ఇప్పుడు దెబ్బతీసింది. ఆయన అక్కడ పరిష్కరించి ఉంటే ఇంకోలా ఉండేది. తర్వాత జిల్లాల విభజన ఒకటి మొత్తం రాయలసీమని గందరగోళం పరిచింది. ఆ రోజు 2వ ఇష్యూ అంటే స్టేట్ వైడ్గా ఉన్న ఇష్యూస్ పక్కన పెడితే ఈ 2 కూడా ఎక్కువ ప్రభావం చూపించాయి. అలాగే రాయలసీమలో ముస్లింల ఓట్ల మీద ఎక్కువ ఆధారపడింది వైసీపీ. కర్నూలులో కానీ నంద్యాలలో కానీ పార్లమెంట్ స్థానాల్లో కానీ అసెంబ్లీలో కానీ బీజేపీ తెలుగుదేశం కలవడం వల్ల ముస్లింలు అన్యాయం జరుగుతుందని అనంతపురం జిల్లాలో కదిరిలో కానీ కడపలో కానీ వాళ్ళు విస్తృతమైన ప్రచారం చేశారు. అయితే దాని ప్రభావం వాళ్ళు ప్రచారం చేసినంత లేదు కానీ కొంత డ్యామేజ్ ఇప్పుడు ఉంటుందిలే. ఇప్పుడు ఉంటుంది కొంత, లేకుండా ఎలా ఉంటుంది. బీజేపీ అంటే ఖచ్చితంగా ఎప్పుడు బీజేపీ అంటే ఉండే వ్యతిరేకత ఈసారి కనపడాలి. వాళ్ళు జగన్ చూశారు, చంద్రబాబు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా
చంద్రబాబు సక్సెస్ సక్సెస్ అయ్యొచ్చు, ప్రతి మీటింగ్ లో టచ్ చేసి. నేను ఎన్డీఏ మొదటి నుంచి ఉన్నప్పుడు కూడా ఆ రోజున వీళ్ళ మీదకి రాకుండా నేను చూశాను అని ఆయన ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాడు. అవును. అంటే జనరల్ కాన్సెప్షన్ ఏంటంటే బీజేపీ అంటే ముస్లింల ద్వారా ఒక జనరల్ పబ్లిసిటీ ఎక్కువ చేశారు. అవును. అది ఆంధ్రప్రదేశ్లో కనబడలేదు. ఉమ్, తెలంగాణలో కనిపించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కనబడదు. ఎందుకంటే ముస్లిమ్స్ ఆంధ్రాలో ఒక రకంగా ఉంటారు, తెలంగాణలో ఒక రకంగా ఉంటారు, బాంబేలో ఒక రకంగా ఉంటారు. ఈ లోకలైజేషన్ వచ్చేప్పటికి చేంజ్ ఉంది. ఉండడమే కాదులే, వాళ్ళు అక్కడ మింగిల్ మింగిల్ అయిపోతారు. అయిపోతారు. అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలతో ఏపీలో ముస్లిమ్స్ మింగిల్ అయిపోతారు. తెలంగాణలో కొంత వాళ్ళ ఎంటిటీ కోసం వాళ్ళు నిజంగా separate అయిపోతారు. వైఎస్ఆర్సీపీ చేసిన ప్రచారం కనుక ముస్లిం ఓట్లు కదిలించగలిగితే ఉమ్. గుంటూరు జిల్లా నుంచి రాయలసీమ వరకు ముస్లింగా వాళ్ళు అవునా? వైఎస్ఆర్సీపీ పడాలి. చాలా చాలా నియోజకవర్గాలు వాళ్ళు వాళ్ళు deciding క్యాండిడేట్లు factor ఇచ్చారు, మేము అందరికంటే ఎక్కువ ఇచ్చే ఉన్నారు. అయితే అనంతపురం జిల్లాలో ఇక్బాల్ ఎమ్మెల్సీ ఇక్బాల్ బయటికి రావడం అనేది అనంతపురం కర్నూలు జిల్లాలో విపరీతమైన ప్రభావం చూపించింది. ఉమ్. అది Right. చెప్పుకోలేక రైట్, మనం ఇంకొక దీంట్లోకి వెళ్దాం. శ్రీనివాస నాయుడు గారు, ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కానీ షర్మిల గారి ప్రభావం కానీ, అంటే ఆవిడ వివేకానంద రెడ్డి గారి హత్యని భుజాన వేసుకుంది, మరోవైపు తనకు అన్యాయం జరిగిందనే దాన్ని జనంలోకి క్యారీ చేసింది గట్టిగా బలంగా చేయడంతో పాటు రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు, ఇతనే ప్రజల్ని చీట్ చేశాడు, ఇతనే కుటుంబానికి అన్యాయం చేశాడు అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది కదా. ఈ ఇంపాక్ట్ మొత్తం ఎలా ఉంది స్టేట్ మీద, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది? అంటే మీరు అంటుంది ఓవరాల్ స్టేట్ మొత్తం మీద దాని ఇంపాక్ట్ ఎంత ఉందని. ఓవరాల్ స్టేట్, రాయలసీమ ఎలాగో ఉంది, ఓవరాల్ కూడా ఎలా ఉంది? రాయలసీమలో కూడా ఇది రెస్ట్రిక్టెడ్ టు 18 కాన్స్టిట్యుయెన్సీస్ అండి. ఎక్కువగా ఉండేటటువంటి ఇంపాక్ట్. షర్మిలా గారి తాలూకు ఇంపాక్ట్ నన్ను అదర్ దెన్ 18 కాన్స్టిట్యుయెన్సీస్ అండి. చాలా కొద్దిగా బలంగా, ఎందుకంటే ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి ఏరియా అన్నమాట అది. నేను చెప్పినటువంటి 18 కాన్స్టిట్యుయెన్సీస్ అండి, రైట్. ఇప్పుడు అక్కడ రాయలసీమలో 18 కాన్స్టిట్యుయెన్సీస్ మించి అక్కడక్కడ శ్రీకాకుళం సోంపేట దగ్గర, లేదంటే ఇక్కడ మన యలమంచుల దగ్గర అభిమానులు, లేదంటే వైఎస్ఆర్ గారి అభిమానులు ఏమో అక్కడక్కడ ఉండరు కదా, ఈ చుట్టుపక్కల ఏరియాల్లోనే ఉంటారు కదా, ఇక్కడ మన చుట్టుపక్కల ఏరియాలో. ఈ పర్టికులర్ దీంట్లో మటుకు ఎస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే మటుకు ఉంటుందండి. అది 2%, 3%, 4%, దట్ వీ కెనాట్ we cannot come to one conclusion. What about మటుకి 18 చెప్పండి. వాట్ అబౌట్ షర్మిల ఇండివిజువల్లీ? షీల్ కమ్ ఐ మీన్ సెకండ్ ప్లేస్ అండి. ఓకే, సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. అది అంటే అవినాష్ రెడ్డి ఫస్ట్ ప్లేసా, థర్డ్ ప్లేసా? ఫస్ట్ ప్లేస్ అండి. చెప్పండి. రైట్, ఇట్స్ గోయింగ్ టు విన్ అండి. యా, ఓకే, రైట్. మనం ఇంకా కీలకమైన అంశం ఏంటంటే, అంటే సార్ ఇప్పుడు సార్ ఎగ్జాక్ట్గా ఎన్నికలకు బిఫోర్ ఇప్పుడు షర్మిల గారు కానీ 1 year బ్యాక్ 2 years బ్యాక్ కానీ ఏమో వచ్చిండ్రు అనుకోండి, కరెక్ట్, ఆ ఇంపాక్ట్ ఏమో వేరు. అప్పుడు కరెక్ట్గా వచ్చిందేమో జనవరి మంత్లో అండి. ఈ లోపు మొత్తం స్టేట్ వైడ్ మొత్తం పార్టీ అంతా కూడా మొత్తం రివైవ్ చేయాలి, ఇవన్నీ టైమ్ ఇస్ నాట్ అంత ఇది లేదు కదా. కరెక్ట్, మంచి కాదు, ఫిబ్రవరి 15 కొడుకు పెళ్ళి అయిన తర్వాత ఆవిడ వచ్చింది. అదే మంచి పాయింట్ అది. యాక్చువల్గా ఇంకొంచెం కనీసం 1.5 year ముందు వచ్చి ఉంటే డెఫినెట్ గా షర్మిల ఎఫెక్ట్ అనేది ఇంకా ముందు వచ్చి ఉంటే కనుక అది కూటమి మీద పడి ఉండేది. ఇప్పుడు చివరిలో రావడంతో కొంతవరకు జగన్మోహన్ రెడ్డికి కొంత దెబ్బ అయింది, కానీ ఎక్కువగా ఓట్లు చీల్చింది అనుకోండి, మళ్ళీ అదో పెద్ద డిస్కషన్. ఓటు ఇంకా కూటమి వైపే పడాలి, కాంగ్రెస్ వైపు పడింది అనుకోండి, అదో దెబ్బ. అలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ మన ముందు 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి,
ఓటింగ్ శాతం గత కంటే ఒక 1.5% పెరిగింది 2019 ఎన్నికల కంటే 1.5 2% నియర్లీ 2% ఓటింగ్ శాతం పెరిగింది. దానివల్ల ఎవరికి లాభం జరుగుతోంది, ప్రజలు దేని బేస్ చేసుకుని అలా ఒక వెల్లువల ఓట్లు వేయడానికి వచ్చారు ఈ మండు టెండర్లో కూడా. పైగా ఆంధ్రప్రదేశ్లో ఫియర్ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంది. భయం, జనం భయం గుప్పిట్లో బతికారు 5 ఏళ్ళు. వేయిస్తారా లేదా, అసలు ఏంట్రా బాబు అనే బిక్కుమంటూ బతికిన దీని నుంచి బయటపడి ఎందుకు అలా ఉప్పెనలా వచ్చి ఓట్లు వేశారు అనేది ఒక అంశమైతే, మహిళలు పర్టికులర్గా మహిళలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎటు ఓట్లు వేశారు అనేది మరొక రెండో అంశం. మూడవది యువత ఎలా రియాక్ట్ అయ్యి చేశాయి అనే అంశాన్ని మనం చర్చని చూస్తున్నాం మనం. అయితే ఈ చర్చని కొనసాగిస్తూనే ఏదో అంటారు, చేసేవన్నీ ఏదో చేసుకుంటూ చెప్పేవన్నీ ఏదో చెప్తూ ఉంటారనే సామెత ఏదో ఉంది, బూత్ సామెత ఒకటి. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు, ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు చేతిలో ఆడుతోంది, రిమోట్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉందని చెప్పేసి తెల్లారు బటన్ నొక్కేదే చంద్రబాబు నాయుడు అని తెల్లారు లెగితే చంద్రబాబు నాయుడు మీద పడి ఏడవడం తప్ప ఇంకో పని లేదు. ఎందుకు, ఎవరికి, ఈ సదల రామకృష్ణారెడ్డి గారికి అండ్ కోకి. మళ్ళీ ఈ అక్రమాలు, ఈ అరాచకాలు, బూతులు క్యాప్చరింగ్, లేకపోతే స్ట్రాంగ్ రూముల మీద దాడులు, ఇవన్నీ చేసేది మళ్ళీ ఆయన మనుషులే. ఆయన చేపిస్తాడో లేకపోతే ఆ పార్టీ నాయకులు చేస్తారో తెలియదు. ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మధ్యలో సందిట్లో సడేమి అన్నట్టు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ ఒక మీటింగ్ అయింది, వైసీపీ మీటింగ్. తప్పలేదు, పెట్టుకుంటారు. కౌంటింగ్ సెంటర్స్లో ఏజెంట్లు ఉండాలి కాబట్టి ఆ ఏజెంట్లు ఎలా ప్రవర్తించాలి, జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి, అన్ని పార్టీలు పెట్టుకుంటాయి. కానీ రెచ్చగొడుతున్నాడు ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ పెట్టి రెచ్చగొడుతున్నాడు ఆయన. మీరు అవతల వాళ్ళని ఊరుకోవద్దు, వాళ్ళ మీద ఎగపడాలి, వాళ్ళ మీద ఏదో అది ఆయన మాటల్లోనే విందాం ఒకసారి. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనం యూఏని దృష్టిలో పెట్టుకుని దానికి దయచేసి తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి చలనోటుగా చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అలాగే మనం కూర్చోాలా. సో మనకు అనుకూలంగా అవతల ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరం దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం చూస్తున్నాం. కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటున మనం ఒకటి ఆర్గ్యూ చేసినా పర్లా, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. అది కౌంటింగ్లో అందరిని బాగా ఎక్కించాలి, కింద వాళ్ళకి మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్నాను కూడా బాగా ఎక్కించండి. మనం ఒక పొరపాటు చేసినా పర్లేదు, కానీ అవతలవాడి పొరపాటు మాత్రం జరగకుండా వాళ్ళని అడ్డుకోవాలి, అది బాగా ఎక్కించండి అనేది ఆయన మాట. దీన్ని అసలే చూసినామంటే కాల్చి వచ్చే కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి, అలాంటి వాళ్ళు మరి ఎందుకు ఆగుతారు? ఇక దీని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. రామారావు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమని రెచ్చగొడుతున్నారు? గుడ్ ఈవినింగ్ వికే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, 25 లోక్సభ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనం దాన్ని గమనిస్తే, మీరు ఇంతకు ముందు కూడా బ్రేక్ తర్వాత చెప్పారు ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు మొత్తం బటన్ నొక్కేశాడు, ఆయన హైజాక్ చేశాడు, అసలు వెబ్కాస్టింగ్ ని చంద్రబాబు నాయుడు హైజాక్ చేశాడని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ ఆడియో వీడియో బయట లో మనం చూస్తే ఆయన చెప్పింది ఏంటి, రూల్ పొజిషన్ చూసి రూల్ ఎలా ఉంది అని చెప్పి కూర్చునేవాడు నాకు అక్కర్లేదు. రూల్ పొజిషన్ ఉన్నా కూడా అవతలవాడిది ఏదైనా ఉంటే అడ్డంగా మాట్లాడి రూల్ ఎలా ఉన్నా కూడా మనం ముందుకెళ్ళాలి. అటువంటి వాడే నాకు కౌంటింగ్ ఏజెంట్ గా కావాలి. మీరు ఇక్కడ దాకా నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్లి కిందకి అదే పనిగా వాళ్ళకి ఎక్కించాలి. ఎక్కిస్తేనే మనం కౌంటింగ్ లో మన ఓటు చెల్లుబాటు కాకుండా ఉన్నా కూడా దాన్ని ఆర్గ్యూ చేసి అది చెల్లుబాటు అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఈయన చెప్పేది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షలకు పైన పోస్టల్ బ్యాలెట్స్ పోలయ్యాయి. ఈ
ఈ పోస్టల్ బ్యాలెట్లు ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 5,000 వరకు ఉన్నాయి. ఈ 5,000 పోస్టల్ బ్యాలెట్లు వేసింది కూడా విధి నిర్వహణలోకి వెళ్ళిన ఎన్నికల విధి నిర్వహణలోకి వెళ్ళిన ఉద్యోగులు. ఈ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద కసిగా ఉన్నారు, వీళ్ళంతా మనకు వ్యతిరేకంగా వేశారు అని అనేది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగులకు సంబంధించి బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ కానీ లేకపోతే సంతకం లేకపోయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు, ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత కాబట్టి. అదేవిధంగా డిక్లరేషన్ మీద డిజిగ్నేషన్ అండ్ పేరు రాసే చాలు, సీల్ వేయాల్సిన అక్కర్లేదు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ బుక్ ప్రకారం. అయితే ఇప్పుడు ఆ వాటిని కూడా అర్థం చెప్పమని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల సెక్షన్ లో చెప్తున్నారు. అంటే అవి లేకపోయినా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినా కూడా మీరు అడ్డంగా ఆర్గ్యూ చేయండి, రూల్ పొజిషన్ ని మీరు చూడాల్సిన అవసరం లేదు. రూల్ పొజిషన్ ని మీరు చూశారు అని అంటే ఆ ఓటు చెల్లుబాటు కాకుండా ఆ ఓటు చెల్లుబాటు అవుద్ది, అది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి అని డైరెక్ట్ గా చెప్పేసి రూల్ ప్రకారం చూసి చేసేవాళ్ళు నాకు కౌంటింగ్ ఏజెంట్లుగా అక్కర్లేదు అని చెప్పి చెబుతున్నారు. చెల్లుబాటు అని అంటే ఈవీఎం లో ఈయన ఇచ్చే శిక్షణని ఈయన రెచ్చగొట్టే ధోరణిని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంటుందా లేదా, ఆ సీరియస్ గా తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కుతారా లేదా అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ప్రవీణ్, మనం ఇక అసలు విషయంలోకి వద్దాము. పెరిగిన ఈ పోల్ పర్సంటేజ్ అది ఎలాంటి మార్పు సూచించే అవకాశం ఉంది ఫలితాల మీద? అలాగే ఎవరి వల్ల పోల్ పర్సంటేజ్ పెరిగింది? ఏదో ఒక సెక్షన్ పీపుల్లో ఒక అన్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎగబడి వచ్చి ఓట్లు వేశారు అందుకే పెరిగింది అనుకుంటాం. ఇది అలాగే జరిగిందా లేక మొత్తం అసలు ప్రజలందరూ అలాగే ఉన్నారా? అబ్జర్వేషన్ ఏంటి? అంటే దేర్ ఆర్ 2 ఇష్యూస్ అండి. ఒకటేంటంటే దేశవ్యాప్తంగా మీరు పోలింగ్ సరళిని చాలా రాష్ట్రాలని మనం గమనించిన తర్వాత అన్నీ ఒకసారి వేసుకొని చూసిన తర్వాత గత ఎన్నికలను పరిశీలించిన తర్వాత పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా అది ప్రతిపక్షానికో లేకపోతే అధికార పార్టీకో అది పెరిగిన శాతం బట్టి కూడా మనం అయితే అంచనా వేయలేము. ఎందుకంటే చాలా చోట్ల ప్రభుత్వం మళ్ళీ అసలు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని ఒక రూల్ ఆఫ్ లా ఏమి ఉండదు. మనం పెరిగిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకే రావాలి, ఇది వీళ్ళే ప్రభుత్వం ఫామ్ చేస్తారనేది ఏం లేదు. తర్వాత నెక్స్ట్ మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే భారీగా పోలింగ్ జరిగిందంటే యాక్చువల్గా ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళు భారీగా పోలింగ్ వేశారు. ఫర్ సపోజ్ ఒక గణాంకాన్ని మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ హైదరాబాద్ నుంచి 1,00,000 మంది, తర్వాత ఢిల్లీ ఈ ప్రాంతాల నుంచి, ఈవెన్ యుఎస్ నుంచి కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడాను ప్రభుత్వం అంతా సక్రమంగా పనిచేస్తుంటే ప్రభుత్వానికి ఓటు వేసేద్దాం అని వచ్చిన వాళ్ళు అయితే ఉండరు. ఎందుకు మనం మన కళ్ళ ముందే కనపడుతుంది కదా, 2019లో 1,19,000 పోలైన ఉద్యోగుల ఓట్లు ఈసారి 5,30,000 పోలైనాయి. అదే పెద్ద ఎగ్జాంపుల్ కదా. ఉద్యోగస్తులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు, అది అందరికీ తెలుసు, ఈవెన్ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు స్పష్టంగా మీరు ఏదైతే గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత, ఈ గ్రాడ్యుయేట్లు తర్వాత ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడాను వ్యతిరేకంగా ఓటేశారు వైసీపీ. అప్పుడు వాళ్ళు ఏమన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు మీరు ఒకసారి గుర్తుంచుకోవచ్చు. ఈ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ మా వాళ్ళు కాదు అన్నారు, మా ఓటర్లు కాదు అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఇప్పుడు ఉద్యోగస్తులు కానివ్వండి, నిరుద్యోగ యువత కానివ్వండి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అది స్పష్టంగా 80% పైగా ఉద్యోగస్తులు ఈ పోస్టల్ బ్యాలెట్స్ కూడాను కూటమికే పడ్డాయని నేను గట్టిగా చెప్పగలను. నెంబర్ 1. ఇక తర్వాత ఏంటంటే 1,00,000 మంది వరకు హైదరాబాద్ నుంచి వస్తే కేవలం ఆ 1,00,000 మంది వేయరు కదా, వాళ్ళు కూడా ఒక 4-5 వచ్చాక వేయిస్తారు. అలా ప్రతి చోట పర్సంటేజ్ పెరిగింది. తర్వాత ఉద్యోగస్తుల ఫ్యామిలీస్ ఉంటాయి, ఉద్యోగస్తుల కుటుంబాలు ఉంటాయి, వీళ్ళందరూ కూడా వేయిస్తారు. సో ఎలా చూసుకున్నా కూడా మీకు భారీగా పోలింగ్ జరిగింది అంటే అది కేవలం కూటమికే. ఒక మాట అంటే మీరు దానికి కంక్లూడ్ చేసే ముందు మీరు ముగించే ముందు మీ అబ్జర్వేషన్లో పోస్ట్ పోల్ కానీ ప్రీ పోల్ కానీ ఎలక్షన్కి ముందు కానీ ఎలక్షన్ పోలింగ్ తర్వాత కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏమైనా సెన్సేషనల్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉందా ఈ ఎలక్షన్స్లో?
అంటే ఒక్కొక్క ఎలక్షన్లో కొన్ని సంచలనాలు కనపడతా ఉంటాయి. ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి 2019 ఎన్నికల్లో ఈ పోస్టల్ బ్యాలెట్లో చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లాంటి కొన్ని జరిగాయి, కొన్ని సంచలనాలు జరుగుతూ ఉంటాయి. సో ఈసారి ఏమన్నా జరిగే అవకాశం ఉందా బ్రీఫ్గా? ఉంది 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 ఏంటంటే పాజిటివ్ సంకేతం ఏంటంటే, కూటమి పాజిటివ్ సంకేతం ఏంటంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. అది పాజిటివ్ సంకేతం వాళ్ళకి. తర్వాత వైఎస్ఆర్సీపీకి ఒక బ్రేకింగ్, ఒక షేకింగ్ న్యూస్ లాంటిది ఏంటంటే, చాలా మంది మంత్రులు ఓడిపోతున్నారు, మాజీ మంత్రులు కూడా ఓడిపోతున్నారు. మీరు అక్కడి నుంచి తీసుకోండి, అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇక్కడ అంబటి రాంబాబు, తర్వాత గుడివాడ కొడాలి నాని, ప్రముఖ వ్యక్తులు అనుకోండి వల్లవనేని వంశీ, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది, అక్కడ నగర్ నుంచి రోజా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోతున్నారు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది సెన్సేషన్ అవుతుంది, ఖచ్చితంగా సంచలనం అవుతుంది. అందరి అటెన్షన్ అటు వైపు ఉంది. ఎందుకంటే నిత్యం వాళ్ళు వార్తల్లో ఉంటున్నారు, దూషణల పర్వం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అదైతే మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంబటి తర్వాత రోజా కానీ, తర్వాత గుడివాడ నుంచి కొడాలి నాని కానీ. అర్థమైంది. మంత్రులు అంటే 2.5 సంవత్సరాల మంత్రులు చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళలో మెజారిటీ ఇంటి ముఖం పట్టే అవకాశం ఉంది. రైట్. ఎనీవే, శ్రీనివాస్ నాయుడు గారు, పోలింగ్ పర్సంటేజ్ పెరగడం దేనికి సంకేతం? ఎవరి వల్ల పెరిగింది? ప్రజలు ఏ వర్గాల ప్రజలు అంతగా వచ్చి ఓటేశారు? బ్రీఫ్గా. అంటే దేనికి పెరిగింది? యా ఓకే, యాంటీ ఇన్కంబెన్స్ అండి, ద హైట్స్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్స్ అంతే. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల పెరిగింది. సో ఏ అంశాల మీద ఎక్కువ వ్యతిరేకత పెంచుకున్నారు ప్రజలు? ఇప్పుడు విద్య, ఆయన ఎడ్యుకేషన్ విషయంలో జగన్ బాగా చేశాడు ఇమేజ్ ఉంది విద్య విషయంలో. ఆరోగ్య విషయంలో అటర్ ఫ్లాప్ అనేది తెలుసు. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వక హాస్పిటల్ రిజెక్ట్ చేస్తున్నాయి. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయం అయితే మనకు తెలుసు దారుణంగా ఉండింది. ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి కదా. ఏ అంశాల ఆధారంగా ఎక్కువ వ్యతిరేకత పెరిగింది? లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా జీరో. లా అండ్ ఆర్డర్ లేదు, భద్రత లేదు, ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు, మద్యం విషయంలో దారుణంగా ఉంది. సో ఇలాంటివి ఏంటి? ఇప్పుడు మీరు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి ఎత్తారు కాబట్టి, ఓకే, లా అండ్ ఆర్డర్ పాయింట్ రేస్ చేశారు కాబట్టి, గత 5 ఏళ్ళు బట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే అన్రిపోర్టెడ్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగాయండి. క్రైమ్స్ అంటే అన్రిపోర్టెడ్ క్రైమ్స్ అంటారు కదా, ఓకే, విపరీతంగా పెరిగాయి. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఇంకోటి ఏంటంటే, ఈ 5 ఏళ్ళలోనే అంటే మన స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉందని చెప్పని అనడానికి ఒక చిన్న హింట్ అన్నమాట. క్యాటల్ థెఫ్ట్ అన్నది విపరీతంగా పెరిగిందండి ఈ 5 ఏళ్ళలోనే. అది మామూలుగా చెప్తే ఏంటంటే మీకు నవ్వులాటగానేమో అనిపించవచ్చు, బట్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. క్యాటల్ థెఫ్ట్ అందే 5 ఏళ్ళు బట్టి పెరిగింది. క్యాటల్ అంటే పశువులు, మేకల, గేదెలు, ఆవులు, మేఘాలు, కోళ్ళు దొంగోళ్ళు బట్టి వాళ్ళు అంటారు కదా. అంటే గేర్లు అంటే కొద్దిగా కష్టం లేండి, అది కొద్దిగా ఇబ్బంది అది. కానీ కోళ్ళు కానీ ఇప్పుడు నాకు భలే సంచలనమైన విషయాలు చెప్పారు. ప్రవీణ్ ఒక సంచలనం చెప్పాడు, మీరు ఇంకా సంచలనం చెప్పారు. గొర్రెలు ఎత్తుకుపోతున్నారా మీకు? ఇవి ఇప్పుడు మీ దగ్గర మీ ఎక్కడైనా కోడి ఏమన్నా ఎత్తుపోయారు అనుకోండి, మీరు పోలీస్ స్టేషన్ పోరు కదా కంప్లైంట్. అవును, పోరు. అదే నేను చెప్పేది. అన్రిపోర్టెడ్ క్రైమ్స్ అండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంటే ఉంటారు కదా కొంతమంది, ఎవరో మీడియా వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళు, క్రైమ్ రేట్ ఏమో తగ్గింది, క్రైమ్ రేట్ తగ్గలే, క్రైమ్ రిపోర్టింగ్ రేట్ ఏమో తగ్గిందండి. క్రైమ్ రిపోర్టింగ్ రేట్ తగ్గింది. బాగుంది.
నెక్స్ట్ ఏ, నేను క్లియర్ కట్గా అంటే మీకు కొద్దిగా నవ్వులాట కింద అనిపించవచ్చు, ఇంకో విధంగా లేదు, చెప్పండి అనిపించవచ్చు. చెప్పండి చెప్పండి బట్ లెట్ మీ బి బిట్ క్లియర్ అండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్ విత్ ద పీపుల్ అండి, నా సర్వే అని చెప్పని అనకూడదు, విత్ ద పీపుల్ ఏది గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఎట్లాగుందని చెప్పాను అని నేరుగా అడుక్కున్న వాళ్ళు కూడా కొంతమంది నేనే స్వయంగా కొంతమంది ఇచ్చేయడం జరిగిందండి. బాబు మీ తాలూకా స్థితిగతులు ఎట్లాగున్నాయి అని. అంటే మనం అనుకుంటాం ఇదేది మన బెగ్గర్స్ వాళ్ళంటే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద సొసైటీ కదా, అంతే కదా. అవును. ఓకే, సో అడిగితే మెజారిటీ ఆఫ్ ద వాళ్ళు ఏవైతే రోజుకేమో ఎంత అయితే సంపాదించుకుంటారో అందులో ప్రైమ్ పోర్షన్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద లిక్కర్ అటండి. అవును. ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ ద లిక్కర్. మోర్ దే ఆర్ స్పెండింగ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద లిక్కర్ అండి. మీరు 10 మందిని కానీ రెగ్యులర్ ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ అడిగితే 10 మందిలోనే ఎంతమంది ఆ లిక్కర్ బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పిన 10 మంది కాకపోతే 100 మందిని అడగండి. ఈ 100 మంది ఏం సమాధానం చెప్తారో దట్ ఈస్ ద క్లియర్ కట్, ఇట్ ఈస్ ద ఇండికేషన్ వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. రైట్. ఇలాంటి సంచలనాలు ఇంకా చాలా బయటపడేలా ఉన్నాయి. ఫలితాలు వచ్చే లోపే రేపు ఎల్లుండి ఇంకా ఎగ్జిట్. మోరోవర్ ఇంకోటి పీపుల్ ఫర్దర్ సార్ ఫర్దర్ జనాలు ఆంధ్రప్రదేశ్ జనాలే కాదు, సౌత్ ఇండియా ప్రజలే కాదు, భారతదేశం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు రూల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ విల్ బికమ్ ఎ సాలిడ్ కేస్ స్టడీ అండి. That is always ప్రయోగాలు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ప్రజలు మళ్ళీ ప్రయోగాలు ఏమైనా చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదండి. ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తారని అనుకోకూడదు కానీ ఏమో చెప్పలేము. ఏంటో సర్లేండి, భవిష్యత్తు అప్పుడే మనం చెప్పలేం కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ నాయుడు గారు, ప్రవీణ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రవీణ్ థ్యాంక్ యూ సార్, అండ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.